హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు దీవెనలు ఆశీర్వాదాలు తెలియజేస్తున్నారు. దేవాతి దేవుడు తన కరుణ సింహాసనం మీద నుంచి మీలో ప్రతి ఒక్కొక్కరిని ప్రత్యేకమైన ఆశీర్వాదములతో నింపురుగాక. హల్లెలూయా. ఈ సమయంలో ఎవరైనా కొత్త వారు మన మందిరానికి ఇదే మొదటిసారిగా వచ్చినట్టయితే వారిని ఒకసారి లేచి నిలబడవలసిందిగా మనం చేస్తుంది. ఇదే మొదటిసారిగా దేవుని మందిరానికి వచ్చినట్టు ఎవరు లేకపోయినట్లయితే మంచిది. దేవుని బిడ్డలారా, కొంతమంది ఇంకా డేటా కార్డ్స్ ఇవ్వలేదండి నాకు. మీ బయోడేటా పర్టికులర్స్, బర్త్ డేట్స్, మీ పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, భర్త పేరు, ఇవన్నీ మన కార్డ్స్ బయట ఉన్నాయి. వ్యక్తిగత వివరములు అని ఉంటుంది ఇలాంటి కార్డు. దయచేసి ఆ కార్డులు ప్రతి ఒక్కరూ నింపి నాకు ఇవ్వండి. దాని మీద మీ డేట్ ఆఫ్ బర్త్, మీ వివాహ వార్షికోత్సవ దినం ఇచ్చినట్టయితే మీ కొరకు ప్రత్యేకంగా దినాన్ని ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే ప్రార్థన అవసరతలు ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళు దయచేసి ప్రార్థన మనవి అని ఉంటుంది, ఆ కార్డుల మీద మీరు రాసి ఇవ్వాలి. ఎందుకంటే ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పేస్తే నేను మర్చిపోవచ్చు, మీరు మర్చిపోవచ్చు. కాబట్టి అల్టిమేట్గా లాస్ అయ్యేది మీరే. కాబట్టి నేను మర్చిపోకుండా ఉండాలంటే కార్డు మీద మీరు రాసిచ్చినట్టయితే ఆ రికార్డు వెనకాతలంతా కూడా ఏ రోజుని ఎన్ని గంటలకు కూడా ప్రార్థన చేస్తున్నామో అవన్నీ కూడా ఉంటాయి. అటువంటి కార్డ్స్కి తప్పకుండా సమాధానం రావడం అనేది మన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరికైనా ప్రార్థన మనవి ఉంటే దయచేసి కార్డులు రాసి ఇవ్వాల్సిందిగా ఆలోచిస్తారు. అది ఎలాంటి సమస్య అయినా సరే. మీ సాక్ష్యాల్లో నేను వింటున్నాను, చెప్పిందే చెప్తున్నాను రిపీటెడ్గా. దయచేసి మీ సాక్ష్యాన్ని మీరు ప్లాన్ చేసుకొని రావాలి. మీరు వచ్చేటప్పుడు సాక్షి చెప్పేటప్పుడు మొట్టమొదటి ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు, తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నారు, వరుసగా మీరు మీ మైండ్లో ప్రోగ్రామ్ రాసుకోవాలి. ఆ ప్రోగ్రామ్ ప్రకారంగా ఇక్కడికి వచ్చిన తర్వాత 3-4 విషయాలు చెప్పిన తర్వాత మీరు దాన్ని ముగించినట్టయితే చాలా క్లుప్తంగా ఉంటుంది, చాలా యాక్యురేట్గా ఉంటుంది, వినేవాళ్ళకి స్పష్టంగా ఉంటుంది. మీ కొరకు ప్రార్థన చేయడానికి మిగతా అందరి బుర్రలో కూడా రికార్డ్ అవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, బిఫోర్ యూ గివ్ విట్నెస్, సాక్షి చెప్పే ముందు మీ సాక్ష్యాన్ని ప్లాన్ చేసుకొని రండి. సాక్షి చెప్పబోతున్నారు, ఈ విషయాలు నేను మాట్లాడతాను, మీరు ముందుగా డిసైడ్ చేసుకుని రావాల్సిందిగా మీకు మనం చేస్తున్నారు. హల్లెలూయా. తర్వాత ప్రార్థన అవసరతలు ఎలాంటి ఉన్నా సరే దయచేసి మీ ప్రార్థన అవసరతలు రాతపూర్వకంగా కార్డులు ఉన్నాయి అవైలబుల్గా. మీరు చేయవలసిన పని కూడా ఎక్కువడదు, అన్ని అవసరాలు దగ్గర ఉంటాయి. చూసారా, ప్రార్థన ఎవరు కోరుతున్నారు, మీరు కోరుతున్నారు, ఎవరి కొరకు ప్రార్థన చేయబడ్డారు. ఒకవేళ భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, లేకపోతే పక్కింటి కొరకు ప్రార్థన చేయబట్టే వారి కొరకు. దేని కొరకు ప్రార్థన చేయాలి? ఆత్మరక్షణ, ఆరోగ్యమా, ఉద్యోగం ఉపాధి కావాలా, నివాసమా, వివాహమా, గర్భఫలమా, ఇవి కాకుండా ఇంకేమైనా అవసరాలు ఉంటే కింద రాయొచ్చు. ఈ 6 వరుసగా నేనే ప్రింట్ చేసి పెట్టాము. ఇక్కడ మీకు ఏది అవసరం దాన్ని టిక్కు పెడితే చాలు, మళ్ళీ మీరు రాయక్కర్లేదు. కాబట్టి సాధారణంగా ఈ 6 అవసరాలు ఉంటాయి. అవి కాకుండా ఇంకేమైనా ఉంటే కింద రాసి ఇవ్వండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాను. కార్డ్స్ నేను పడేయను, ప్రతి కార్డుకి కూడా సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ప్రకారంగా ప్రతి అవసరత కొరకు ప్రార్థన చేస్తాను. అది అయిపోయిన తర్వాత మీరు వెనకాల అలానా రోజుని ఈ రిక్వెస్ట్ నెరవేరింది, సాక్షి చెప్పారు అని చెప్పి రాసుకుని అప్పుడు వాటిన్నింటినీ సపరేట్గా ఒక బాక్స్లో పెట్టుకుంటాం అనమాట. కాబట్టి మీ ప్రతి ప్రార్థన అవసరం కూడా రికార్డెడ్గా ఎన్నిసార్లు రిపీటెడ్గా మేము ప్రార్థన చేస్తాం అది ఉంటుంది. దేవుడు ఎప్పుడు సమాధానం ఇచ్చాడో అది కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి కార్డులు బట్టి 2 కూడా ప్రార్థన రిక్వెస్ట్లే. ఎవరు జయశ్రీ అట సిహెచ్ పవన్ గురించి ప్రార్థించమన్నారు. అబ్బాయికి ఆరోగ్యం వాళ్ళది వల్ల అందుకని ఆరోగ్యం అని టిక్ పెట్టరు, ఇంకేం రాయలేదు అంతే. కాబట్టి ఈ 2 కార్డులు కూడా అవే. దేవుని బిడ్డలారా, మీరు కూడా ఇచ్చినట్టయితే అవి బహుభద్రంగా నేను పట్టుకెళ్ళి రికార్డ్స్లో పెట్టుకుంటాను.
కాబట్టి మీరు దయచేసి ఆ కార్లు ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ వారంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న వారు డి ప్రశాంతి, డి రాజకుమారి, ఎం అరుణ, సిహెచ్ లక్ష్మీరేఖ వివాహ వార్షికోత్సవం. తర్వాత ఎన్ వరలక్ష్మి ఎవరైనా ఉంటారండి? లక్ష్మీరేఖ గారు ఒకరు ఉంటారు. ఇంకా ఎవరైనా ఉంటారు? లక్ష్మీరేఖ గారు మన సంఘంలో ఉన్న సీనియర్ మోస్ట్ అండి, ఎల్డెస్ట్ ఆఫ్ ది చర్చ్. 80+ ఉన్నారు వారు. వారి వివాహం ఎప్పుడైతే జరిగింది? 3వ తారీఖున అనుకుంటారు. వాళ్ళ ఆయన గారి పేరు వీరాస్వామి గారు. ఆయన ప్రభుత్వ చదువుకుంటారు. మరి మీరు వచ్చి బాబు తీసుకొస్తారు. గురువు గారు వచ్చి పట్టుకెళ్ళి అవగతిస్తారు. హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నారండి? మంచి సాక్ష్యం చెప్పారు. సాక్ష్యం చెప్పిన వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ప్రతిజయంగా మరి మెడిసిన్ రియాక్షన్ వచ్చి ఉంటుంది, మెడికల్ స్పెసిఫిక్ డ్రగ్ రియాక్షన్ అంటారు దాన్ని. కాబట్టి అప్పుడు మీరు జాగ్రత్త. ఆస్తమా ఉన్నవాళ్ళు చిన్న చిన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకండి. మీరు తీసుకునే మెడిసిన్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. స్టెరాయిడ్స్ అవి మీకు ఎక్కువ అవాయిడ్ చేయడం తెచ్చుకోవాలి. ఆశజ్యోతి సాక్షి కూడా ఒకసారి చక్కగా చెప్పారు. సృజనకి మంచి మార్కులు దేవుడు ఇచ్చినందుకు దేవుడు స్థుతిస్తూ ఉన్నాం. కరణం గారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబం గురించి, వారి ఆయన గురించి. కాబట్టి మీరు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండి మీ అనుదిన ప్రార్థనలో ఎప్పుడు కూడా సమస్యలని గుర్తు చేసుకోండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వరస్ పడుకుందాం. ఒకసారి లేచి నిలబడి పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you live it all the way, oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े न इसको रोज बरोज, रहे न कतरा कोई न हो, ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. हालेलुया. ప్రభువైన యేసుక్రీస్తులో మీకు శుభములు కలుగునుగా. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ధ్యానాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఆయన పునరుద్ధారుడై లేచాడు. చాలా సంతోషకరమైన విషయమే, కానీ చాలా మందికి అది భయంకరమైన విషయం. ఉదాహరణకు పిలాతుకు అది జీర్ణించుకోలేకపోతున్నాడు. హేరోదుకు అది చాలా విషాదకరమైన విషయం. అంతేకాదు, మగ్దలేని మరియా, ఇంకొక మరియా, సలోమి వీళ్ళ సమాధిని దర్శించడానికి వెళుతున్నారు. వాళ్ళ ముందు రోజు సబ్బాతు దినం గనక అంతకంటే ముందు రోజు సుగంధ ద్రవ్యాలు, కొన్ని పర్ఫ్యూమ్స్ వాళ్ళు కొట్టారు అని వ్రాయబడింది వాక్యంలో. స్త్రీలు చాలా చక్కగా ప్రిపేర్ అయ్యారు. ఆ నెక్స్ట్ డే మార్కెట్ అంతా క్లోజ్ అయిపోద్ది, ఎందుకంటే అది మహా పండగ రోజు, అది సబ్బాతు దినం. సో అది చేత యేసు ప్రభు సమాధి
కార్యక్రమం పూర్తి అవుతుంటాడు కానీ ఆ స్త్రీలు ఇంటికి వెళ్తున్నప్పుడే ఆదివారానికి రేపు కాక ఎల్లుండికి కావలసిన మెటీరియల్ అంతా మార్కెట్లో కొనుక్కొని భద్రపరుచుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మరి సబ్బాతు దినం అంతా విశ్రాంతిగా లేఖనాల ప్రకారంగా ఉండాలి కనుక ఉంటారు. ఆదివారం తెల్లవారుతుండగా అనగా సబ్బాతు దినం ముగిసిపోతుండగా ఆ స్త్రీలు యేసు ప్రభువుకి ఉయ్యాలని లేక రాయాలని తెచ్చుకున్నటువంటి సుగంధ ద్రవ్యాలతో సమాధి దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అసంతృప్తికరమైన సమాధి, అసంతృప్తికరమైన భూస్థాపన కార్యక్రమం. మనకి భూస్థాపన కార్యక్రమంలో చాలా ఆచారాలు ఉన్నాయి. చాలా మంది క్రైస్తవులకి ఆచారాలు తెలియదు, చాలా మందికి తెలియదు. ఇప్పుడున్న జనరేషన్లో క్రైస్తవులు ఎవరైనా మరణిస్తే ఎలా సమాధి కార్యక్రమం చేయాలో తెలీదు, ఎలాగ పెట్టులో పెట్టాలో తెలీదు. అది తీరా సమాధులతోటికి వెళ్ళిన తర్వాత ఏ దిక్కుకి తల పెట్టాలో ఏ దిక్కుకి కాళ్ళు పెట్టాలో కూడా తెలియదు. అంత అమాయకమైనటువంటి క్రైస్తవ జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ కదండి. ఏ ఒక్కరికి తెలియదండి. నేను కొన్ని మన సిద్ధాంతాలు చెప్తుంటే అలాగే సంఘంలో 3 మంది డోరాలు పెట్టారు. వివాహితులు కానీ చనిపోతే వాళ్ళకి సమాధి పెట్టికి నల్ల బట్టతో ఎక్కువ కనబడేటట్టు చేసి దాని మీద తెల్ల బట్టతో సిలువ గుర్తులు వెయ్యాలి. సిలువ గుర్తులు అన్నీ కూడా సమాధి పెట్టి మీద పక్కన వేసినా సరే సిలువను పడుకోబెట్టి వేయకూడదు, నిలబెట్టే వేయాలి. చాలా మందికి తెలియదు. వివాహం కాకముందు యవనస్తులు చనిపోతే వాళ్ళ సమాధి పెట్టికి తెల్ల బట్టతో చుట్టాలి, దాని మీద నల్ల సిలువలు వేయాలి. ఇవన్నీ కూడా లీగల్ ప్రిన్సిపల్స్. మరి కానీ చాలా మందికి తెలియదు. చాలా మంది కాపర్లకు కూడా తెలియదు. ఏ బట్ట వేయాలో తెలియదు అంటే ఎదురు అంటారు. వచ్చి తల ఎప్పుడు కూడా పడమట దిక్కుకు ఉండేటట్టుగా సమాధి చేయాలి. కాళ్ళు ఎప్పుడు తూర్పు కేసు ఉండేటట్టే సమాధి చేయాలి. ఇవన్నీ కూడా క్రైస్తవ సాంప్రదాయాలు మూడు ఉన్నాయి. తర్వాత సమాధి చేసేటప్పుడు చివరి చూపని ఎవరైనా వస్తే వాళ్ళని అయిపోయిందంటే అది మూసేసేవారంటే అది అనకూడదు. అందుకని అందరూ వచ్చేసే వరకు ఆగాలి. ఏ ఒక్కరిని కూడా డిసప్పాయింట్ చేయకూడదు. తర్వాత చెట్టాళ్ళు వచ్చారనుకోండి చూడడానికి. సార్ మీరు పంటోళ్ళు ఉంటారు కొంతమంది క్రైస్తవులు. ఎలాంటి అంటే మేము సంచులు సరైన మొక్క ఆడు చూడకూడదు, ఆడుకోక నేను చూడకూడదు అంటారు కదండి. చెడ్డ పౌరుషం క్రైస్తవులకి, క్షత్రియులకి అంటే క్రైస్తవులకి పౌరుషం ఎక్కువ. రక్తం ఉడికిపోతుంటుంది. సచ్చినా సరే నా ముఖం ఆడు చూడకూడదు, ఆటను ముట్టుకోకూడదు. దేవుని బిడ్డలారా మీకు కూడా చెప్తున్నాను వినండి. మీరు చచ్చిపోయిన తర్వాత మీ శరీరం మీద మీకే హక్కు లేదు. ఒక కేలు ఇలా ఎత్తగలరేంటి? ఒకసారి అడిచే ఎత్తంటే అంటారు. ఎత్తుతారా? ఎత్తుతే తీసుకెళ్ళి ఆసుపత్రిలో పడతారు. సమాధి చేయరు కదండి. ఒకసారి కుడికారు కదిపాప అంటారు. కదిపారు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని కప్పెడితే నన్ను తీసుకెళ్ళి జైలు పెడతారు. కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి ఐసీయూలో పడేయాలా? నేను హ్యాపీగా ఇంటికి పోవాలి అంతే కదండి. దేవుని బిడ్డలను చాలా రూల్స్ ఉన్నాయండి. అసంతృప్తికరమైన సమాధి అంటే ఏంటంటే శత్రువు అయినా సరే చూడడానికి వచ్చాడు అనుకోండి, నువ్వు పెట్టి మూసేసావు అనకూడదు. ఒకవేళ పెట్టి మూసేస్తారు అనుకోండి, ఆ పెట్టికి అక్కడ పెట్టి కూర్చోకూడదు, వెంటనే కప్పిడియను కదండి. అప్పుడు మళ్ళీ ఎవడో వచ్చిన తర్వాత ఏయో కప్పెట్టేసామంటే ఇప్పుడు కావాలని వాళ్ళు వచ్చింది
కానీ పెట్టి బయట ఉన్నప్పుడు ఓపెన్ చేయమని మాత్రం అనకూడదు. ఇవన్నీ కూడా సాంప్రదాయాలు, ఒక సాంప్రదాయం. మీకు ఎన్నో సాంప్రదాయాలు తెలియదు. మనం ఒకసారి చనిపోయిన తర్వాత మన శత్రువు కాదు, ఎవడ కాదు, మనకి ఎవరు శత్రువులు మిత్రులు ఉంటారు. ద మూమెంట్ వి లీవ్ అవర్ బ్లడ్ ఫినిష్డ్, వీఆర్ ఈక్వల్ టు ఎవ్రీబడి ఎల్స్. మనకి శత్రువులు మిత్రులు ఉంటారండి, అందరూ ఉంటే వీఆర్ డెడ్ టు ద వరల్డ్ అండ్ వరల్డ్ ఈస్ డెడ్ టు అస్. మరి ఏ విధమైన చచ్చిపోయిన తర్వాత కోరికలు కోరకూడదు. దాన్ని చచ్చిపోయిన తర్వాత మా ఊరు తీసుకెళ్ళి కప్పెట్టంటే అంటారా? అనకండి. మాకు ఎక్కడ నచ్చితే అక్కడ కప్పడం. మాకు నచ్చించాడు కప్పడం, మీకు నచ్చించాడు కాదు, మీకు నచ్చించాడు దిగపడ్డాడు. మరి ఎక్కడ కన్వీనియంట్ అయితే అక్కడ మీరు అక్కడే కప్పెట్టడానికి గొంతపు కోరికలు కోరారనుకోండి, దాన్ని ఏమంటారండి? దాన్ని ఏమంటారు? గొంతపు కోరికలు. అలాంటి కోరికలు కోరకూడదు. ఎందుకంటే బతికినోడిని చంపడం, చచ్చినోడు అలాగే తెచ్చాడు. బతికినోడిని చంపుతున్నాడు. ఎండాకాలం రోహిణి కాచులు ఈ డెడ్ బాడీ కప్పు కొడుతుంటే నేను పెట్టలేట్టుకొని అక్కడ తీసుకెళ్ళాలి ఈస్ట్ గోదావరి. అక్కడ పోయినవి భూలోకాన్ని కప్పెట్టాలా? అనవసరం కదండి. ఏం చేయాలంటే మీకు ఎక్కడ నచ్చారు కప్పెట్టాము, నా గురించి డోంట్ వరీ అన్నాను. మనం ఎప్పుడు కూడా ఇతరులకు సౌఖ్యం ఇస్తూ కష్టాన్ని ఉన్నది తీసుకోవాలి. అది మన క్రైస్తవ్యం, ద బేసిస్ ఆఫ్ క్రిస్టియానిటీ. డిఫికల్ట్ పార్ట్ నువ్వు తీసుకో, సుఖాన్ని ఎదుటోడికి. ఆ ప్రిన్సిపల్ మీరు నేర్చుకోవాలి, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా సరే. ఎప్పుడైతే సుఖాన్ని ఇతరులకు ఇచ్చి కష్టాన్ని వేసినాయి అలాగే చేశాడు. నిత్య జీవాన్ని మరకించి శిలువ మీద ఆయన రాలేడు కదా. ఆ కంపారిజన్లో మనం ఎప్పుడు కూడా ఇతరులకు సౌఖ్యం ఇవ్వాలి. కార్లో కూర్చోంటే ఫ్రంట్ సీట్ ఎక్కేసి కూర్చుంటారు అంత కొట్లో, ఒళ్ళు బయటపోతుంటారు. పెద్దోళ్ళు ఉంటారు వెనకాల, వాళ్ళు కూర్చోబెట్టుంటారు అలా కదా. వీడు వెనక డిక్కీలు ఎక్కడ ఎక్కేస్తే సరిపోతే టైర్ మీద కూర్చుని వెళ్ళిపోతాడు కదా. అది ఒళ్ళు నొప్పులు ఉండవు. ఈ ముసలాడికి నడుము పట్టేస్తుంది ఆ టైర్ మీద కూర్చోలేక. కాబట్టి ఎప్పుడు చూడండి, గివ్ కంఫర్ట్ టు అదర్స్. అలాగే దేవుని బిడ్డలారా, చనిపోయిన తర్వాత కోరికలు కోరకండి. కోరికలు కోరద్దు. అక్కడ కప్పెట్టండి, ఇక్కడ కప్పెట్టండి, అలా చేయలేంటి అన్నారు. యేసు ప్రభువుని అతి సమాధిలో పెట్టారు, సొంత సమాధి కాదు. ఇంకో విషయం చెప్తారు, మీరు ఆశ్చర్యపోకండి. మనల్ని కూడా అతి సమాధుల్లోనే పెడుతున్నారు. మనకి మరిలోడు వైజాగ్లో జరగబల్ల ఎవరైనా సమాధి చేయాలంటే 40,000 కట్టాల భూమి కోసం. 40,000 కట్టేసి ఆ భూమిని ఒక రిజిస్టర్ చేసి ఇచ్చేటారు. అంటే ఆయన అన్నాడు, అది మీరు అమ్మదండి అన్నాడు. ఎలాగంటే అంటే అది 40,000 మనం కట్టేది కేవలం 50 సంవత్సరాలకు మాత్రమే అద్దె కడతాం ఆ స్థలానికి. కానీ ఎంతమంది తెలిసండి ఆ సంగతి? మరి క్రిస్టియన్ బరిల్ గ్రౌండ్ లో మనం సమాధి కొనుక్కునే స్థలం 40,000 ఇచ్చి మనం కొనుక్కుంటామే. ఈ స్థలం మనకి 50 సంవత్సరాలే దాని మీద హక్కు. అది కూడా కేవలం సమాధి కట్టుకోవడానికే. సమాధి మీద ట్యాబ్లెట్ ఆ రాయి మారుద్దో ఇరిగిపోయింది, కొత్త రాయి వేద్దాం అంటే మళ్ళీ డబ్బులు కట్టాలి. పాత రాయి తీసేసి కొత్త రాయి వేసుకుంటామంటే డబ్బులు కట్టాలి. దానికి మూల ఇరిగిపోయిందంటే కొంచెం సిమెంట్ అంటిస్తామంటే డబ్బులు కట్టాలి. 600 కట్టాలి రిపేర్కి. దట్ ఈస్ నాట్ అవర్స్. 50 సంవత్సరాల తర్వాత బరిల్ గ్రౌండ్ అది ఆ కమిటీ వాళ్ళకి ఆ సమాధి తగ్గేసి మన ఎముకలన్నీ తీసుకెళ్ళి ఆ చెట్టు మొదల్లో పారేస్తారు. ఆ హక్కు వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఈవెన్ అవర్ గ్రేవ్స్ ఆర్ నాట్ పర్మనెంట్. మీరు సమాధిలో ఇంకా యేసుప్రభు వచ్చారంటే అక్కడే పడుకొని ఉందారంటే అవదండి. 50 సంవత్సరాలే రెస్ట్ ఇన్ పీస్, RIP అంటాం కదండి. రెస్ట్ ఇన్ పీస్ ఈజ్ ఓన్లీ ఫర్ 50 years. అండ్ ఆఫ్టర్ 50 years నీ బోన్స్ అన్ని తీసుకెళ్ళి
ఆ బలిపీఠం చివరి మూలను మారేస్తారు. మనం రిజరెక్షన్ ఎక్కడి నుంచి చదువుతామంటే ఆ మూల నుంచి చదువుతాం, అంతేగా సమాధి నుంచి చదువు. ఎనివే యేసు ప్రభు సమాధి కంగారుగా చేశారు. అబ్బాయి వచ్చేస్తుందని, పండగ వచ్చేస్తుందని ప్రభువుని సరిగ్గా చెప్పట్లేదు. అంటే ఆయనకి చేయవలసిన దండలు వేయలేదు, ఆయనకు రాయవలసిన గంధం రాయలేదు, ఆయనకి చేయవలసిన స్ప్రేలు కొట్టలేదు. కాబట్టి ద లేడీస్ ఆర్ అన్సాటిస్ఫైడ్. వాళ్ళు ఎవరుకున్నారంటే ఏమి చేయకుండా ఏదో గుట్లో ఇలా చుట్టేసి అక్కడ పెట్టేసారి అయితే అది సమాధి చేసినట్టు కాదు. మనం ఈ సభతోటి అడ్డొచ్చింది వరకే. కాబట్టి ఈ సమాధి అయిపోయినట్టే మనం వెళ్ళి ఆ డెడ్ బాడీని తీసి మళ్ళీ కావాల్సిన గంధం అది పూసి మళ్ళీ ఆ బట్ట అది సరిగ్గా చుట్టి కదా పూలు అవి పెట్టి అలంకరించి అప్పుడు మళ్ళీ ఆ పెద్ద రాయిని ఇలా దొరికించేసి అని పాపం ఇలా ప్లాన్ వేసుకున్నారు. వేసుకుని సభ దగ్గరికి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక సమస్య ఉంది. ఏంటది? రాయి అడ్డుంది. వాళ్ళకి ఏసైకి మధ్యలో ఉంటారు. ఆ రాయి అలాంటిదట, ఎంతో పెద్దది. మార్క్ అనేది రాసిన వార్తలో ఆ రాయి చాలా పెద్దది. చాలాసార్లు మనకి ఏసైకి మధ్య 3 సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు చాలా పెద్దవి. అంటే మన దృష్టిలో పెద్దవి. కానీ తీరానికి వెళ్ళి చూసేసరికి ఏమైంది? అసలు రాయి అడ్డుగా లేదు అక్కడ. ఎందుకు అడ్డుగా లేదు? ఈ స్త్రీలు ఎప్పుడైతే ఆ రాయి మనకు అడ్డుగా అవుతారు అనుకున్నారో, దేవుడు అప్పుడే వీళ్ళ మనసులో పాట వినేసి ఓ దేవదూతని కిందకి పంపించి, చూడ రాయి తీయడం మర్చిపోయాడు, ప్రభు వచ్చేసాడు, ఆ రాయి పక్క తోటే దోసేయంటే ఆ దేవదూత వెళ్ళి ఆ రాయి నువ్వు తందెత్తే అది పరిగెట్టుకు వెళ్ళిపోయింది. అక్కడ పరిగెట్టుకు వెళ్ళిపోయిన తర్వాత దేవదూతకి ఒక ఐడియా వచ్చింది. ఏమనంటే ఇది హైట్ లో ఉంది కాబట్టి ఆ హైట్ లో కూర్చుంటే బాగుంటది, అంతా కనబడుతుంది అని బడి గ్రౌండ్ లో తెల్లారి పెద్ద రాయి మీద ఒక దేవదూత కూర్చొని ఉంది. ఈ స్త్రీలందరూ వెళ్ళిన తర్వాత చూసేసరికి రాయి మీద దేవదూత ఓపెన్ అయిపోయింది, గ్రేవ్ సమాధి. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు రాయి అడ్డు కాదు మనకి, ఇప్పుడు అడ్డు ఎవరు? ఆ దేవదూతగా రాయి ఎక్కడికి వెళ్తున్నారంటేమో కదా, అది ప్రాబ్లం. ఎవడు మనుషులు లేకపోతే మనం పర్వాలేదు బాగానే ఉంటాం. ఒకవేళ ఎవ్వరు లేని దగ్గర ఒక్కడే ఎదురవుతున్నాడు అనుకోండి, అప్పుడైనా ఉంటుందండి. ఓ రోజు నేను చిన్నప్పుడు పుట్టిన ఇల్లు చూద్దామని ఊరు వెళ్ళాను పల్లెటూరు. వెళ్ళిన తర్వాత అక్కడ మధ్యాహ్నం 1 గంట టైంలో ఆ చేలుగట్ల మీద చిన్నప్పుడు తిరిగేటారు. మళ్ళీ ఆ చేలుగట్ల మీద ఒకసారి తిరుగుదామని రైల్వే ట్రాక్ పక్క నుంచి అలాగే వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళేసరికి అట్టించి వాడు తెల్ల బట్టలు వేసుకుని వస్తున్నాడు. పగలే 1 గంట అయింది ఆ రోజు సాటర్డే. ఆడు చూసి తుళ్ళు పడ్డారు. ఇదేంటో బాబు ఇప్పుడు వస్తున్నాడు అని. ఆడు నన్ను చూసి చెడిసిపోయాడు, అమ్ముతున్నాడు. ఇదే ఇప్పుడు అసలు 1 గంటకి రైల్వే ట్రాక్ పక్క నుంచి కదా అని వాడు చెడిసిపోతున్నాడు. తీరా దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మేము అందరం కలిసి ఒకసారి కలిసి పని చేస్తున్నాడు. ఏంటి నువ్వేనా వచ్చావు, ఆడికి అదే పని వచ్చాడు చూడటానికి ఆ టైంలో. సో ఇద్దరు కలిసి హోటల్కి కలిసి కూడా భోజనం చేసి సాయంత్రం కబుర్లు చెప్పుకోండి. కాబట్టి దేవుని ప్రేమిట్లో ఒక్కొక్కసారి లోన్లీగా ఉన్నప్పుడు ఎవడన్నా కనిపిస్తే ఆడు మనం పోల్చుకునే వరకు మనకు భయమే. ఆడు కత్తి తీస్తాడా, మనం కత్తి తీయాలో కదండి. ఆడు మనల్ని పుడుస్తాడేమో, ఏ టైంలో ఏముంటో చెప్పలేము. దేవుని బిడ్డలని ఇప్పుడు దేవదూత రాయి మీద ఉందో ఆడు దొసుకుతాడో తిరిగి ఏం చేస్తాడో తెలియదు. సరే తీరా అక్కడికి వెళ్ళారు. ఆ దేవదూతని ఏం అనలేదు. వీళ్ళు సమాధిలోకి వెళ్ళి తొక్కి చూశారట. లోపలికి వెళ్ళిన భయం. తొక్కి చూస్తే ఏం కనపడిందట, దక్షిణ వైపున ఇంకొక దేవదూత ఎలా ఉంటాడు, నిలువు టంగి వేసుకుని తెల్లని బట్టలు ధరించి ఉంటాడు. ఆ దేవదూత చూసి మరీ భయం వేసింది. లోపల కూడా ఉన్నాడు, బయట ఏం చేస్తున్నాడో ఈ దేవదూతలో తెలియదు కదండి వాళ్ళకి. తర్వాత లోపల దేవదూత పలకరించి, మీరు నజరేయుడైన యేసుని వెతుకుతున్నారని నాకు తెలుసు, మీరు కలవరపడకండి, ఆయన ఇక్కడ లేడు, మీకు ఇదివరకు చెప్పాడు ఆయన లేస్తానని. లేచిన తర్వాత మీరు గలిలయలో నన్ను కలుసుకుంటారు అని
ఆ పర్వతం మీదకి మిమ్మల్ని రమ్మన్నాడు ఆయన. మర్చిపోయిరా అని అడిగాడు. అడగనప్పుడు వీళ్ళ మరియకి వీళ్ళందరికీ గుర్తొచ్చింది. ఎస్, గలిలయలో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం పేరేంటి చెప్పగలండి ఎవరైనా? ధన్యతల కొండ, ధన్యతల పర్వతం అనే ఒక పర్వతం ఉంది. గల్లేశం ఒంటిగా ఉంటుందండి, చాలా పెద్ద పర్వతం. ఆ పర్వతం మీద యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం అంతా కూడా చెప్పాడు. ఆ కొండ మీదే, ధన్యతల కొండ మీద ధన్యతల అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు చెప్పాడు. ప్రతిశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. ఇవన్నీ కూడా చెప్పాడు. ఆ పర్వతం చాలా, అంటే సముద్రం ఒడ్డున ఉందేమో, చల్లని గాలి వేస్తూ ఉంటది. ఆ పర్వతం మీద అంతా కూడా గులాబీ తోట నాటేశారు. చాలా రంగురంగుల పువ్వుల్లో గులాబీ చెట్లు ఉంటాయి. తర్వాత మంచి బందిరం ఒకటి కట్టారు అక్కడ. ఆ బందిరం కూడా చాలా అందంగా ఉంటది. కాబట్టి అక్కడికి ఒకసారి మీరు వెళ్తే వాళ్ళ ఇంటికి రాబోతుంది. ఇల్లు వాకిలు వస్తే అక్కడ ఉండుకొని కనిపిస్తుంది. అంత చక్కటి ప్రదేశం గలిలయ కొండ మీద. అక్కడికి రమ్మనండి యేసు ప్రభు. మొట్టమొదట నేను పునరుద్ధారణ అయిన తర్వాత మీరు గలిలయలో నన్ను చూస్తాను. యేసు ప్రభుని సిలువేయుడు యోదయలో చేశారు, సమాధి కూడా యోదయలోనే చేశారు. కానీ ఆయన మొట్టమొదటి దర్శనం ఇచ్చింది గలిలయలో. హల్లెలూయా, రైట్. దేవుడు బిడ్డలారా, ఈ స్త్రీలు ఆ సుగంధ ద్రవ్యాలు అన్ని చూసిన తర్వాత బయటకు వచ్చారు. ఆ సమాధిలో వచ్చి వాళ్ళు బిక్కిలి భయపడినందున వారు ఎవ్వరికి ఏం చెప్పలేదు. దావీదు చెప్పాడు, శిష్యులకి చెప్పమ్మా యేసులో ఇచ్చాడని. పేతురికి చెప్పమ్మా పేరు పెట్టి చెప్పాడు దావీదు. అయినా సరే ఈ స్త్రీలు బిక్కిలి భయపడినందున ఎవరికి చెప్పలేకుండా ఎవరింటికి వాళ్ళ కారు వెళ్ళిపోయారు, మాట్లాడలేదండి. నిజంగా పరిస్థితులు కూడా భయంకరంగా ఉన్నాయి. ఓ పక్క రోగం ప్రభుత్వం, ఇంకొక పక్క గవర్నమెంట్ సీలు ఆ సమాధికి ఉన్న రాయి మీద కనబడతా ఉంది, సగం సగం తెగిపోయి. ఏమని? రోమన్ ఎంపరర్ ఈ సమాధి ఎప్పుడో పర్మిషన్ లేకుండా తెరవకూడదు అని దానికి ముద్ర ఇస్తాడు. ఆ దేవదూత కిలట ముద్రలో లెక్క ఉండదు కదా, తీసి పాడేస్తాం. ఇప్పుడు రోమన్ ఎంపరర్ గారు అడిగితే ఈ స్త్రీల ముందు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే మొట్టమొదటి సమాధికి వచ్చి తేలే, మీరే గెలుకుంటారు ఆ స్త్రీలు అంటారు. దాన్ని తీసుకెళ్ళి జైలు పెట్టడం. ఎంత దరిద్రమైన ప్రభుత్వం అంటే ఆ రోజుల్లో ప్రభుత్వం అందరూ బానిసలు కదా. భక్తులకు మరి ఇచ్చిందా, సలహా ఇచ్చిందా, ఇంకో మరి ఇచ్చిందా, ఆ ముగ్గురు ఎలా తీసుకురంటే అంటాడు కదా. తీసుకొచ్చి అయిగా నమస్కారం అంటారు ముగ్గురు వచ్చి. భక్తులే మరి నువ్వేరా అంటాడు. అవునయ్యా నేనయ్యా. నువ్వు అంట, నా పేరు సలహా అంటారంట అయ్యారు అంట. నీ పేరు మరియా. రాబర్ట్స్ ఈ ముగ్గురు తీసుకెళ్ళి సినిమా వేసేయండి. ఏంటి మీ కష్టం, ఎందుకు వెళ్ళే సమాధానం కూడా అడగడంటే. ఎందుకంటే పిలాతు అంత క్రూరుడు. పిలాతు ఎలాంటి మహా క్రూరుడు. మనసు కాదు, అది గుడ్డు లేదు కానీ స్టీల్ హార్ట్ అయ్యి ఉండదండి. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, అంత భయంకరమైన పరిస్థితులు ఆ స్త్రీలు ఏం మాట్లాడతారంటే ఏం మాట్లాడలేదు. ఎవరింటి కాళ్ళు ఎంతో బాగా ఊరుకున్నాడు. అందుకే బైబిల్లో 4 సినాప్టికల్ గాస్పెల్స్ అంటారు. సినాప్టికల్ అంటే అర్థం ఏంటంటే అన్ని కూడా ఒకేలాగా ఉంటాయి అని అర్థం. కానీ 4 సువార్తల్లో ఏ 2 సువార్తలు కూడా ఒకలాగా లేదు, అన్ని డిఫరెంట్గా ఉంటాయి. సినాప్టికల్ ఎందుకన్నారంటే ఒకే విషయాన్ని రాశారు కానీ డిఫరెంట్ పద్ధతుల్లో రాశారు. ఎందుకు డిఫరెంట్ పద్ధతుల్లో రాశారంటే స్త్రీలకు భయం. వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చెప్తున్నారు. మేము 2 వెళ్ళామండి, 3 వెళ్ళామండి, మేము ఒక్కడలే వెళ్ళాడండి, ఇలా చెప్తున్నారు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలా రాశారు. లోకా ఒకలా రాశారు, మత్తయి ఒకలా రాశాడు, మార్కు ఒకలా రాశాడు, యోహాను ఒకలా రాశాడు. ఎందుకంటే వాళ్ళు సంప్రదించిన స్త్రీలు వాళ్ళకి ఇచ్చిన డేటా అలాంటిది. కాబట్టి దేవుని ప్రియమిట్లారా, అన్సాటిస్ఫైడ్ విమెన్ రాయడానికి తీసుకొచ్చిన సుగంధ ద్రవ్యాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరానికి రాయించుకునే అవకాశం కూడా లేదు. కారణం ఏంటంటే ఆయన ఇక ఈ శరీరంతో లేడు,
మహిమ దేహంతో ఆయన లేచిపోయాడు. హల్లెలూయా. ఆ మహిమ దేహానికి ఈ గంధము, ఈ ఫెయిర్ అండ్ లవ్లీ కదండి, ఈ సెంట్, ఈ స్ప్రే, ఈ కిట్గాడు కొట్టుకుని స్ప్రే అదేదో ఉంటుంది, గప్పు గప్పు దగ్గర ఎలా కూర్చుంటారో కానీ చూసుకోవడానికి ఒకసారి చూడండి. సెంట్ ఏదో కొడతాడు, అక్కడ ఆ రూమ్ లో కొడితే ఇక్కడ కళ్ళు పడిపోతాడు. అదేమి సెంట్ అని చెప్పడం, అదే సెంట్ పెద్ద పూల వాసన వస్తుందంటే అదే వాసన. మీరు యోగ వాసన చూసారు ఇప్పుడు? రైట్. ఈ సెంట్లు మహిమ దేహానికి అక్కర్లేదు అసలు. నిజానికి ఎండాకాలం కూడా 2 పూట్ల స్నానం చేస్తే సెంట్లు అయ్యి అక్కర్లేదండి. కావాలంటారా? అవసరం లేదు. కాస్త కొబ్బరి పెట్టుకుంటే తలకి చాలు. అవునా? అనవసరమైన సెంట్లు రాసుకొని ఆ సెంటు మీ చెమట కలిసి ఒక కొత్త సెంటు ఫార్మ్ అవుతుంది. ఆ సెంటు భయంకరమైన సెంటు. ఎందుకు దాన్ని కలవడం? ఈ కంపు సెంటుకి ఆ సెంటు కలవడం ఎందుకు? 2 కలిపిపోయి మంచి సెంటు అవుతుందంటే గ్యారెంటీ లేదు. ఫుల్ సెంటు. మహిమ శరీరానికి అవసరం లేదు. పరిశుద్ధంగా ఉంటే ఇలాంటి అక్కర్లేదు. అనవసరమైన నానా చెత్త తినేయకుండా, బండి మీద కనబడే అడ్డమైన నూడిల్స్ తినేయకుండా, పానీపూరి తినేయకుండా, ఆ సీకులో శంకులు అంటారు, పొలం కూర్చొస్తాడు కదా, అవి తినకండి దయచేసి. ఎందుకంటే కుళ్ళిపోయిన మాంసం పెడతాడు. పనికి వాళ్ళు ఏదైతే మనం పారేస్తామో, పౌల్ట్రీ ఫార్మ్ వాళ్ళు పారేస్తారో అవి పట్టుకొచ్చి దీన్ని గుచ్చుతాడు. ఎవడంటే మీకు ఫ్రీగా చవకగా మసాలా పెట్టి కాల్ చేసి రూపాయికి ఇచ్చేసేవాడు ఎవడిచ్చేసి చెప్పండి? ఎక్కడ ఫ్రీగా దొరుకుతుందా ఏమన్నా మనకి? కారం సవక, ఉప్పు సవక, ఏంటి సవక? కాబట్టి మీకు ఫ్రీగా దొరుకుతుంది, మంచి రుచిగా ఉందంటే అది ఖచ్చితంగా కుక్క మాంసమే కదా. కుక్క మాంసం తిననుకుంటారండి. ఫిలిప్పీన్స్ వెళ్తే కుక్క మాంసమే, చైనా వెళ్తే నాకు వెజిటేరియన్ కావాలంటే కుక్క మాంసంతో చేసిన చట్నీ పోస్తాడట. కుక్క చట్నీ నాగాలాండ్ మరి చెప్పక్కర్లేదండి. మన కుక్కలు అంటే నాగాలాండ్ పంపించేది అన్నాడు. ఒకసారి ట్రైన్లో బుక్ చేసేసి పంపించేస్తే అక్కడ రావు కూడా తినేస్తారంట. కుక్క ఇస్ వెరీ వెరీ డెలిషియస్ ఫుడ్. హైదరాబాద్లో కూడా కుక్కలు కోసి అమ్మేస్తున్నారు. ఈనాడు పేపర్లో వేసి చూసారా? పేపర్లో చచ్చిన కుక్కలు కోసేసినట్టే అక్కడ ఉన్నాయి కుక్కలు. నేను చూసారా పేపర్? ఎందుకు ఈ గర్భసలను, ఈ మటన్ కర్రీలు తింటారు? దానివల్ల మీకు వాసన. యేసయ్య శరీరానికి ఎలాంటి మూతలు అక్కర్లేదండి. అయినా పునరుద్ధరణైన శరీరానికి అసలు అక్కర్లేదు. అందుకే ఆయన అవకాశం ఇవ్వలేదు. నేను బయలుదేరి ఇంటి దగ్గర తెలిసి వేసేకి అందుకే పొద్దున్నే లేచిపోయాడు. మనమైతే 8:30-9 వరకు లేవు కదా. ఇక అలాగే ప్రభు గారిని లేటుగా పడుకుని ఆయన వచ్చి రాసేదురు. లేదు ఈ మసాలా అంతా రాసేది, అల్లం వెల్లుల్లిపాయ చట్నీ ఇవన్నీ ఆయన రాసేది. రైట్. ఆయన తెల్లవారు అందుకే లేచిపోయాడు. లేచిపోయి అక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు. ఎందుకంటే బద్దలేదు మరి వస్తుందని తెలిసి ఆయనకి ఆయన అక్కడే ఉన్నాడు కదండి. ఆయన పడుకొని లేడు. ఈజ్ అ పర్సన్ విత్ లాట్ ఆఫ్ కేర్. జాగ్రత్తలు తీసుకుంటాడు యేసయ్య. మన దేవుడు జాగ్రత్త పరుడు. నేను అదే చెప్పారు, ఏ కేర్ఫుల్ గాడ్ అండ్ ఏ కేర్లెస్ మ్యాన్. మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటామో మన దేవుడు అంత జాగ్రత్త పరుడు. హల్లెలూయా. మన దేవుడు మన గురించి ప్రతి చిన్న విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటాడు. చిన్న మనకి గోరుగా ఇలా ఊడిపోయి ఆ పక్కన ఏదో ఊడిపోతే నొప్పి పెడుతుంది అని అనుకుంటే గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్. మనకి పెద్ద లెక్క ఉండదు. ఆ గోరు ఏదో ఎదురు గోరు ఏదో అంటారు కదండి, సూపర్ వస్తుంది. ఇలా పడి పీకుతుంటాం మనం. ఒక్కోసారి అంటుంటారు కదా, చాలాసేపు గోరా కొరుకుతారు, కడిచి ఇక్కడ కొరుకుతారే ఉంటారు. ఆ చిన్న గోరు దొరకదండి. అక్కడ పట్టుకొని పీకితే అక్కడ బ్లడ్ వస్తుంది కదా, దాన్ని ఎదురుగోరు అంటారు. ఆ ఎదుర్కోరు విషయంలో కూడా యేసయ్య నా రక్షకుడు నా గురించి అంత జాగ్రత్త తీసుకుంటాడు.
నేను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు సడన్ గా ఆగి, మాస్టర్ గారు నేట్లో ఎప్పుడు పట్టుకెళ్ళండి, నేను అప్పుడు చెప్తున్నాడు దేవుడు నేట్లో ఎప్పుడు ఎదురు నాకు అనుకుంటాను. అయినా సరే పట్టుకెళ్తాను జోబులు వేసుకుని. అప్పుడు దారిలో వెళ్ళేసరికి ఇది వస్తుంది అనమాట. జోబులు వచ్చి నేట్లో ఎప్పుడు మిషన్ కట్ చేస్తాను. అప్పుడు అనుకుంటాను, ఎంత జాగ్రత్త పరుడు నా దేవుడు, నా విషయం he takes so much care. దేవుడు చెప్తాడు ఆ బస్ ఎక్కుద్దని, ఎక్కడ కాసేపు చూస్తే యాక్సిడెంట్ అయిపోయాడు. ఒక్కోసారి చెప్తాడు, ఈ రద్దీ కూడా బస్సు ఉంది కదా ఎక్కి, ఏం చాలా లేలబడతారా ప్రభా, నాకు ఇష్టం ఉంటుంది పబ్లిక్ లోకి వెళ్ళడం అంటే దెబ్బడదు, నువ్వు ఎక్కి అంటాడు. నేను ఎక్కేసి కూర్చున్నాను ఒకసారి, ఎక్కేసి రష్ క్రౌడెడ్ బస్సు, అలాంటి బస్సు ఎప్పుడు నేను ఎక్కను. ఇవాళ కాకపోతే రేపు వెళ్ళలేదు, సెలవు పెట్టేదో డ్యూటీకి, కానీ అలాంటి క్రౌడెడ్ బస్సులో ఎప్పుడు ఎక్కడానికి నాకు ఇష్టం ఉండదు. కానీ దేవుడు చెప్పాడు రోజు ఎక్కువ నేను చూసుకుంటున్నాడు, ఎందుకు ఎదుగుతాడు. ఎక్కిన తర్వాత డ్రైవర్ క్యాకేస్తాడు, అరే ఆ సీట్లో ఉన్న టైర్ దించేంటారు ఇక్కడ అనేసరికి నలుగురు వచ్చారు, ఆ టైర్ దించేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేస్తాడు, టైర్ కిందకి వెళ్ళిపోయింది, సీట్ అంతా ఖాళీ. ఎవరికి వస్తుంది? నా ఒక్కడికి వస్తుంది. హల్లెలూయా. అప్పుడు అనుకుంటాడు దేవుడు, దేవ ఇదే సంగతి, ఈ బస్సు కాస్త లేటుకు వచ్చింది, కారణం ఏంటంటే దానికి బ్రేక్ పుచ్చుకుంది కదా. ఆ బ్రేక్ పుచ్చుకొని టైర్ తీసుకొచ్చి అక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళు లేపేసి ఆ టైర్ సీట్లో పెట్టుకొని వచ్చారు వాళ్ళు. నన్ను దేవుడు ఎక్కమని అది ఎందుకు తెలుసా, సీట్ రిజర్వేషన్ వస్తుంది నీకు అక్కడ ఆ బస్సులో. ఆ టైర్ అక్కడ తిప్పేశారు, ఆ సీట్లో ఇచ్చేసారు, హ్యాపీ కూర్చున్నారు ఫ్రంట్ సీట్. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, కేర్ఫుల్ గాడ్ అండ్ కేర్లెస్ మ్యాన్. మనమే నిర్లక్ష్యంగా ఉంటాం, సరిగ్గా తలదూపోవు, సరిగ్గా క్రాప్ ఇచ్చుకోము, ఎన్నిసార్లు చెప్పిన వినము, సరిగ్గా తయారము, మరి డ్రెస్ బాగోదు, డ్రెస్ కోడ్ బాగోదు కదండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎలా తయారవ్వాలి అలా తయారము. మరి ఫుడ్ హ్యాబిట్స్ అన్ని చెత్తవి, ఎంతసేపు ఏంటది ఆ పానీపూరి ఒకటి, నూడిల్స్ ఒకటి, మసాలా గారులు అలాంటి కారం వేసి అన్ని రోడ్డు పక్కన బయట మీద వాడేసి మరగబెట్టుకుని మళ్ళీ మరగబెడుతూ ఉంటాడు. అలాంటి ఆయిల్స్ తిని నానా రకాల జబ్బులు, క్యాన్సర్స్ తెచ్చుకొని ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చింది, అయ్యగారు ప్రార్థన చేసేది క్యాన్సర్ ఇచ్చింది. ఎందుకంటే మసాలా గారులు తిన్నాము కదండి, నూడిల్స్ తిన్నాము, అక్కడ బీఫ్ అమ్ముతుంటే అక్కడ మాంసం తినేసాము, కుక్క మాంసం తినేసాము, దగ్గు వచ్చింది బహుబహమంటాము కదండి. కాబట్టి దేవుడు ప్రియపెట్టాలని మీకు మీ వ్యక్తిగత జీవితం గురించి మీరే బాధ్యత. ఏది మంచిదో ఏది చెడ్డదో మీకు నేను చెప్పక్కర్లేదు, మీకు బాగా తెలుసు. చెత్త విషయాలు విడిచిపెట్టండి, కొంచెం మంచిలోకి రండి. మరీ ఆకలిస్తే ఫ్రూట్స్ కొనుక్కొని తినండి, అటుపడి తినండి, ప్రాబ్లం లేదు. కమలపొడి తినండి, ఒలుసుకొని బయట మారేస్తారు కదా. కమలపొడి తింటే కోవిడ్ కూడా రాదు, ఎందుకంటే ఆ స్కిన్ అంతా బయట మారేస్తారు, లోపలిదే తింటారు మీరు. సో అలాంటివి చేయండి. దేవుని ప్రియమిట్లారా, మనం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరత ఉందని మీకు తెలియపరుస్తాం. మన నేటి వాక్య భాగం మనం చదువుకున్నది ఎక్కడంటే లూకాసు వార్త 24వ అధ్యాయమా, 44వ వచనమా. ఆయన వారితో మాట్లాడుతూ, ప్రవక్త ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని మీ ఎంత ఉండేటప్పుడు మీతో చెప్పిన వాటిని నెరవేరమని చెప్పాడు. తర్వాత వచ్చిన 45వ వచనం చాలా ఇంపార్టెంట్ వచనం, జాగ్రత్త చదవడం. కానీ ఆ లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి, చాలమ్మా, వారి మనస్సును తెరిచి, దేనికి తెరిచాడండి ఆయన? లేఖనములు గ్రహించినట్లు.
క్రైస్తవులైన మీ అందరూ కూడా, విశ్వాసులైన మీరు అందరూ కూడా ఒకటి గమనించాలి. గ్రహించాలి అంటే మీ మనస్సు తెరవబడాలి. అన్లెస్ యువర్ మైండ్ ఈజ్ ఓపెన్, యూ కెనాట్ గ్రాస్ప్ ఎనీథింగ్. మాకు చిన్నప్పుడు కెనడా నుంచి వచ్చిన మిషనరీస్ సైన్స్ చెప్పేవారు. ఆయన ఏం చెప్పాడంటే ఒకసారి, వెన్ యూ గ్రాస్ప్ ఎ థింగ్ అని చెప్పాడు. అంటే మాకు ఎవరికి అర్థం కాలేదు. సార్ వాట్ యూ సే? వెన్ యూ గ్రాస్ప్ ఎ థింగ్ అంటే మాకు అర్థం అవ్వలేదు. సార్ వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ బట్ బై గ్రాస్ అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఇలాగ ఒక వస్తువుని మీ చేతితోటి పూర్తిగా పట్టుకుంటే దట్ ఈస్ కాల్డ్ గ్రాస్పింగ్ అని చక్కగా ఇంగ్లీష్లోనే చెప్పాడు రండి. ఇది ఇలా పట్టుకుంటే దట్ ఈస్ కాల్డ్ గ్రాస్. ఐఎమ్ గ్రాస్పింగ్ దిస్ రిమోట్ కంట్రోల్. అదే దాని ఇంకొకటి కూడా చెప్పాడు. అదేంటంటే, నేను ఏదైనా చెప్పినప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకుంటే దాన్ని కూడా గ్రాస్పింగ్ అంటారు. యువర్ మైండ్ గ్రాస్ప్, నాట్ యువర్ హ్యాండ్. చెయ్యి కాదు పట్టుకునేది. ఏది పట్టుకుంటుంది? మైండ్ పట్టుకుంటుంది, మనస్సులోకి వెళ్తుంది. కరెక్ట్గా 2 2 4 అని చెప్పారు అనుకోండి. ద ఫార్ములా 2 × 2 ఈజ్ ఈక్వల్ టు 4 అన్నది మైండ్లోకి ఎక్కాలి. మైండ్లోకి ఎప్పుడు ఎక్కుతుంది అంటే, నువ్వు మనస్సు పెట్టినప్పుడు ఎక్కుతుంది, అర్థమవుతుంది. మనస్సు ఎప్పుడు పెడతావంటే, నీకు మనస్సు పెట్టాలనిపించినప్పుడు పెడతావు. కరెక్ట్. నీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే చెప్పరా ఏంట్రా. అదే మీ మమ్మీ ఫోన్ చేస్తే ఇప్పుడు ఫోన్ చేస్తా అంటే, అమ్మ ఫోన్ చేస్తే ఒకలాగా ఉంటుంది, ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఇంకోలా ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే చెప్తే ఆ మేడ మీదకి వెళ్ళిపోయి చీకట్లో పాములు ఉంటాయి, జర్లు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి మేడ మీద. ఆ వాటర్ ట్యాంక్ అడిగిన బట్టి గిట్టి రాసు అన్నీ అక్కడ పోసేస్తుంది. అక్కడికి వెళ్ళిపోయి ఆ రాసు కప్పులో ఆ మేడ మీద కుసు 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 ఏంటంత రబ్బిష్ ఉంటుందో నాకేం కాదు. పోనీకి తెలియని విషయాలు ఏమన్నా ఉంటే మా కాలంలో లాగా అంటే కాదే, సెల్ ఫోన్లో మొత్తం అన్ని చూసేస్తున్నాం సినిమాలు కదండి. ఆల్ వెరైటీస్ ఆఫ్ సినిమా రెడీలీ అవైలబుల్ కదా. అది ఒకటి అడుగుతుంది, నీకు 18,000 ఉంటాయా అని అడుగుతుంది. ఎస్ అని కొడుతుంది. ఈ డో కొడుతున్నా ఇప్పుడు 18,000 వచ్చి ఎస్ కొట్టాలి, డో కొట్టాలి తెలీదా కదండి. అది ఓకే అని ఒప్పులేదు. వీళ్ళకి తెలియని అన్ని ఏమి లేవు, అన్ని తెలుస్తుంది. నో ఎవ్రీథింగ్, దే హావ్ బీన్ సీయింగ్ ఎవ్రీథింగ్ అండ్ నోబడీ ఈస్ కంట్రోలింగ్. ఇదివరకు ఏదో ఇంత ల్యాప్టాప్ ఉండేది, అబ్బా నాన్న వెనక వెళ్ళి కంట్రోల్ చేసి, ఇప్పుడు ఇంత ఉంది సెల్ ఫోన్, దీంతో కంట్రోల్ చేస్తుంది కదండి. రైట్. వీళ్ళు ఏమీ కంట్రోల్ చేయలేని పరిస్థితి మనమే తెచ్చుకున్నాం. దే నో ఎవ్రీథింగ్. బిహేవియర్లోనే తేడా ఉంది. ఫ్రెండ్ పిలిస్తే నీకు అంత ఆసక్త, అదే ఇంట్లో వాళ్ళు పిలిచి ఎక్కడున్నారు అంటే ఎక్కడున్నారు, పాసలు ఉన్నారు, అంత గరరా ఉంటుందండి. కొంతకాలం ఉంటుంది ఆ గరరా, ఉండకపోదు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత సరదా తీరిపోద్ది, అట్టు మాడిపోద్ది కదండి. అక్కడ తేలిపోద్ది. కొత్త గొప్ప సరదా ఉంటుంది. మా పాపకే ఉద్యోగం వచ్చింది, కొత్తలో లేదు కదా, పెట్టండి కదా. ఇదే టైం బయటికి వెళ్ళిపోయే టైం ఉద్యోగం వచ్చింది. ఎంత 6,000 చెప్పండి. 6,000 చేత ఇంకా రాలేదు. ఫస్ట్ ఇంకా వెళ్తుంది, రావడమే. రోజుకి 40 రూపాయలు 50 రూపాయలు ఇవ్వాలి, నేను 100 కదండి. దాని ఏమి వచ్చింది డాడీ, ఇంతకాలం మీరు చాలా కష్టపడి నన్ను తెచ్చి ఇచ్చేసి చేశారు. ఇక మీరు ఏమి వరి అవ్వకండి,
నేను ఫ్యామిలీ ప్రాబ్లం అంతా నేను చూసుకుంటాను. అంతే ఈ 6,000తోనే. అక్కడికి నెల అయిపోయిన తర్వాత చూసుకుంటే వీడు వాడింది ఎక్కువ, జీతం తక్కువ. ఎలాగా ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి మరి ఎక్కడ ఆడబెట్టి ఈ ఆటకే సాగలేదు, మరి ఎంత మీరు ఖర్చు పెడుతున్నారు అప్పుడు అడిగింది. అప్పుడు చూపించారు అకౌంట్. అప్పుడు వీఆర్ స్పెండింగ్ మోర్ దాన్ 60,000 రూపీస్ ఎవ్రీ మంత్. నువ్వు నీ 6,000 తోటి నన్ను పోషించేద్దాం అనుకుంటావా? అప్పుడు ఇప్పుడు అర్థమైంది నవ్వు అనిపిస్తాడు. బాబు ప్రతి కుర్రోడు అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు కాదు, ముందు ఉద్యోగం వచ్చాక జాబ్లో చేరాక అప్పుడు. ఇప్పుడు మాటలు ఎలాగుంటాయంటే స్పోర్ట్స్ బైక్ కొట్టాలంటే 20 లక్షలు ఏంటి స్పోర్ట్స్ బైక్. నాకు మాత్రం సత్తా లేదంటే స్పోర్ట్స్ బైక్ కొనుక్కొని తిరగలేదా? స్పోర్ట్స్ కార్ కొనుక్కొని తిరిగే సత్తా వదలదు. ఎందుకు తిరగట్లేదు? అమ్మగారు పర్మిషన్ ఇవ్వక కాదు కదా. దేవుడి బిడ్డలారా ఇవన్నీ జరగని పనులు. డోంట్ హోప్స్ ఫర్ సచ్ థింగ్స్. పెద్ద వాటి మీద మనసు ఉంచక అని ఉంది బైబిల్లో. ఉన్నతమైన వాటి మీద మనసు ఉంచక చిన్న వాటి మీద పెట్టుకో మనసు అని ఉంది. వేరుండ గోరువాడు స్వేచ్ఛాపరుడు, వాడు పాపంలో పడిపోతాడని ఉంది. ఇష్టం వచ్చినట్టు ఇంట్లో చెరిపోయి బతికేస్తున్నారు అనుకుంటే కుదరదు. బతకలేము. సాతాను నేను పట్టుకొని తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. చేత కాక మేము లేవు. మేము కంట్రోల్లో ఎందుకు బతికామంటే బతకవలసి వచ్చింది కాబట్టి బతికాం. మీ బ్రతుకులు అంతే. యూ హ్యావ్ టు లివ్ ఇన్ కంట్రోల్. కంట్రోల్స్ లేకుండా ఈ బతికేదంటే అవ్వదు. ఏ విమానం చూడండి, ఎంత పెద్ద ట్రైన్ చూడండి, షిప్పులు చూడండి, దానికి బ్రేక్ కొడితే ఆగవలసిందే, దానికి స్టీరింగ్ తిప్పితే తిరగవలసిందే. యాకోబు పత్రికలు అంటాడు, ఎంత చుక్కాని అంత వాడను తిప్పేస్తుందో అంటాడు కదా. యు ఆర్ అండర్ కంట్రోల్స్. డోంట్ థింక్ దట్ యు ఆర్ ఇండిపెండెంట్, యు ఆర్ ఇంటర్డిపెండెంట్. ఎప్పుడు కూడా ఉంటున్నాడు. ఇప్పుడు ఎంతకీ ఏది మీకు కావాలన్న మనస్సు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సు తెరిచి. మీకు మనస్సు తెరగపోతే రెండో ఎక్క కూడా మీ మనస్సు ఎక్కదు. మీకు లెక్కలు ఎందుకు రాలని చెప్పటరా? మీరు మనస్సు తెరవలేదు. మీరందరూ కలెక్టర్లు ఎందుకు అవ్వలేదు తెలుసా? మీరు మనస్సు తెరవలేదు. మీకు ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఎందుకు రాని చెప్పటరా? మీరు మనసు తెరిచి ఆ ప్రిన్సిపల్ ఏంటో మీరు చదవలేదు. మీరు మనసు తెరవలేదు, అందుకే ఫెయిల్ అయ్యింది. అందులో ఎందుకు ఫెయిల్ అయిపోయావు? నువ్వు క్లాసులో వింటే ఎక్కడో ఆలోచన సరిపోరు. చెప్పరా పాఠాలు వినపడ్డాడు. యేసయ్యట ఇంతకాలం 3.5 సంవత్సరాలు ఉన్నాడు శిష్యులతో. అప్పుడు వాళ్ళ మనసు తెరిచాడు ఆయన. తెరలేదు. ఏమిటి యేసయ్య అసలు శిష్యుడు రాగానే పేతురుని పిలిచి మనసు తెరిచేయి, యోహాను నీ మనసు తెరిచారు, యాకోబు నీ మనసు తెరిచేశారు. అంటే ఎంత బాగుండు. ఈ 3 సంవత్సరాలు శుభ్రం చెప్పి ఎంత పొరకెక్కింది కదా. కానీ యేసయ్య ఎందుకు మనసు తెరలేదు? ఎందుకు తెరలేదంటే చెప్పండి మీరు. అమ్మా ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ వేయడం వచ్చా రాలే, ఇంకా పరిశుద్ధాత్మ రాలే. ఇప్పుడు కదా వై ఎందుకు అప్పుడు మనసు తెరలేదు? ఎందుకు ఇప్పుడు ఏసై మనసు తెలుస్తున్నాడు? ఏసైకి ఎప్పటించో ఉందండి మనసు తెలుద్దామని. వీళ్ళకి శిష్యులు మనసు ఓపెన్ చదని ఎప్పటించో అనుకుంటాడు దేవుడు. కానీ ఆ మనసు ఓపెన్ చేయాలంటే ఒక విషయం చెప్పాలి. అదేం తెలిసిన నేను సిలువ మీద మరణిస్తాను అని చెప్పాలి. అది చెప్పిన తర్వాత వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనసు తెరిచేస్తాడు యేసు ప్రభు. తెరిచేయడానికి 100 సార్లు ట్రై చేశాడు ప్రభు. బైబిల్లో మీరు చదివితే 1000 సార్లు ట్రై చేశాడు యేసు ప్రభు. ఈ మనసు తెరిచేద్దామేమో తెలుసు. పేతురు నేను ఎలా సిలువ మీదకి వెళ్ళాలి, తప్పదు, అగత్యం, అవాయిడ్ చేయడానికి అవ్వదు, సో ఐ మస్ట్ గో అని చెప్తుంటే అది నీకు దూరబోగులు కాక అంటే వీళ్ళు ఎరట్లేదు. అసలు
అనేక సార్లు దేవుడు మీతో మాట్లాడదామని ట్రై చేస్తున్నాడు, మీరు వినట్లేదు. మీరే సత్య సువార్త సహవాసంలో నేను చెప్తున్న వాక్యం వింటున్న మీరు ప్రభు మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే మీరు మారడం తెలుసా? ఆయన నాతో చెప్తున్నాడు, నేను ఎన్నిసార్లు పిలిచానంటే ఆ కరుణమ్మ గారిని పెట్టలేదు అసలు. ఇప్పుడు కాదు ప్రభు వస్తుంది. కరుణమ్మ గారు కరుణమ్మ గారు కాదండి, అడ్డమ్మ గారు పేరు మీ పేర్లు మీరు పెట్టుకోండి. దేవుడు చెప్తున్నాడు, మీరు వినట్లేదు. ఎవరొస్తే చాలా బాగా పనిచేస్తారు సత్య సువార్త సభ. ప్రభు మీతో మాట్లాడుతాడు, మీరు వింటారా? ఎంత బాగా ఉంటుందో పూర్ణ రూపంలో తప్ప ఏమి ఎంత అంతే. అమ్మ మాట వింటావా? అమ్మ మాట వింటారు, నువ్వు ప్రభు మాట వింటావా? చెప్పవా? చెప్పు. అమ్మ మాట కనపడుతున్న అమ్మ ఇంతప్పటికి పెంచేది నేను. అరే అంటే మూతి తుడిసింది, గుర్రు అంటే గెలు తుడిసింది, తెలిసింది. అలాంటి అమ్మ మాట వింటలేదే. యేసు ప్రభు మాట వింటావమ్మా? ప్రభు ఏం చేయడం మీకు కదా? వింటావా? వింటావా? తెలీదు. మీరు వింటాం లేదని సంగతి నేను అంటాం లేదు. ఎవరు అంటారు తెలుసా? దేవుడు అంటున్నాడు. ఎవరస్తులు వచ్చాడు, పని చేస్తారు, శుభ్రంగా తుడుస్తారు, చేసి బాగా వండుతారు, వంట అన్ని పనులు చేస్తారు. ప్లేటీ కడగడం దగ్గర అది ఇది అందరూ పని చేస్తారు, చాలా చేస్తారు. మంచి కోఆపరేషన్, మంచి టీం వర్క్, ఎప్రిషియబుల్. పాప ఎంతగా అభినందించారు. యేసయ్య మాట వింటారా? అదొక్కటే అడగండి మాస్టర్ గారండి, ఇంకేదో చెప్పండి. అదొక్కటే అడగండి. ఎలా వింటామండి? వినలేమండి. మనం పెద్దోడు చెప్పిన మాట వినలేము. ఎందుకు వింటావు? వినకు తెలియదు. ఎందుకంటే పెద్దోడు మాటలు మీకు నచ్చవు. ఎందుకు నచ్చం అంటే మీకు కొత్తగా కాలేజీలో కనబడే ఫ్రెండ్స్ అంతగా ఉంటారు. ఇంట్లో అమ్మ ముసిలి అయిపోతుంది, మూతంతాలు వచ్చేస్తాయి కదా. నాన్న పుచ్చిగంట వేసుకుని అసలు బయట నడుపుకుంటుంటాడు, జిడ్డు మొక్క వేసుకుని. ఏంటి చూస్తాడు నాన్న మాట ఏంటంటారు? అది వినవు. యేసయ్య మాట ఎందుకంటావు? ఆయన అసలే ముళ్ళ కిరీటం పెట్టుకొని ఇలా రక్తం కార్చుకుంటూ నీ వైపు జాలిగా చూస్తూ ఆ ఫోటో ఉంటుంది అక్కడ ఎదుర్కొంటాను. అది నువ్వు వేసేయలేదు. అదే రజనీకాంత్ అయితే అదేంటి రజనీకాంత్ బాగుపడా అడు బట్ట బుర్ర ఆడాడు, మేకప్ లేనప్పుడు చూడండి ఎంత బాగుంటాడు. కాబట్టి దేవుని ప్రియమిట్లారా, హృదయం తెరిచి యేసయ్య మీ హృదయం తెరాలంటే ఉంటానండి. యేసయ్య నా హృదయంలోకి రాలి. ఎప్పుడన్నా అన్నారా? ఎప్పుడన్నా అన్నారా? అన్నారా? యేసు ప్రభు నా హృదయంలోకి రా అన్నారా? యేసు ప్రభు చెప్పిన వాడి వింటానయ్యా నేను అన్నారా? నువ్వు మాట చెప్పు, నేను వెళ్తావు. యేసు ప్రభు నా హృదయంలో రా. వస్తే వచ్చావు, నీకు రూమ్ ఇస్తారు, అందులో ఉండు. కావాలంటే అటాచ్డ్ టాయిలెట్ పెడతాను దానికి. బయటకు వచ్చేట్టు ఒప్పుకోడు కదా. యేసయ్య నా హృదయంలోకి రా, నీకు విధేయుడిగా ఉంటాను అని అంటారు. ఎప్పుడన్నా మీరు అదొక్కటే అరగంట సార్ కష్టం. ఆయన మాట వింటే కష్టం కదా. ఆయన సిగరెట్ కాల్చితే ఒప్పుకోడు, ఆయన ఖైదీలు తగిలితే ఒప్పుకోడు, ఆయన గోష్ హోటల్కి వెళ్ళి గాయగా గోష్ తినేద్దామంటే ఒప్పుకోడు కదా. ఆయన నూడిల్స్ తినేద్దామంటే ఒప్పుకోడు, ఖైదీలు తగిలేద్దామంటే ఒప్పుకోడు. కనుక చికెన్ బిర్యానీ అంటే ఆయన అంతగా ఇష్టపడతాడు కదా. వెజ్ చికెన్ సెల్ ఫోన్ పెట్టడం మాత్రం చాలా బాగా పెడతాం కదా. ఇలాంటి వెజ్ చికెన్ సెల్ ఫోన్ పెట్టి నాకు పక్కన వాళ్ళు చెప్పాలనుకుంటారా? చెప్పండి, చెప్పాలనుకుంటారా? నేను 40 ఏళ్ళు పైబడి మాస్టర్ పని చేశాను. 40 years అబౌవ్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ మాస్టర్. పిల్లలు ఏం చేస్తారో, ఎవరెస్ట్ ఏం చేస్తారో, సిగ్నల్స్ ఎలాగిస్తారో కదా, ఎలా మీరు ప్రోగ్రాములు ఫిక్స్ చేసుకుంటారో అవన్నీ నాకు తెలియదా. నేను భయంకరమైన యూత్ లీడర్ని, యూనియన్ లీడర్ని రకరకాలు చేశాను. వాళ్ళు డబ్బుతో తిరిగాను, చదువుతో తిరిగాను, రౌడీలతో తిరిగాను. 150 మంది గ్యాంగ్ మెయింటైన్ చేశాను. పోలీసులతో గొడవలు పడ్డాను, కొట్లాటలు, వీధి కొట్లాటల్లోకి వెళ్ళాను.
అడవుల్లో తిరిగారు. మీరెక్కడ చూసారా ఏంటండి? అర్ధరాత్రి పూట అడవుల్లో ఎంతమంది తిరిగారంటే నల్లమల్ల అడవిలో తిరగలిగిన దొంగలు ఉన్నాయా? పాములు అది లేదు, శంతపులు అది లేదు, కొండ శిల్పలు అది లేదు. ఎక్కడ చేసేసారు మీరు ఇవన్నీ? కాబట్టి మీ పాస్టర్ గారు చెప్పాడు కదండి, చెప్తాడు, అదే చెప్తూ ఉంటాడు. బాగా అరువు దేవుడు ఎక్కడి నుంచి ఇచ్చాడు. కొండ గుహల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయాడు. బయట గోలు పెంచుతాడు, ఇంకా రావట్లేదు. ఇక్కడ ఆ చీకటి గుహల్లో పంట సందుల్లో దూరపడలేదు. దేవుడు పెట్టినారా, మీ హృదయాన్ని దేవునికి ఇచ్చి నీ మాటకు మేము విధేయులు అవుతామని మీరు వాగ్దానం చేయగలిగితే యేసయ్య మీ హృదయం తెరుస్తాడు. మీ హృదయం తెరిస్తే ఏమవుతుందంటే ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు మీరు చూస్తారు. 119వ దావీదు కీర్తన తీసి 18వ వచనం ఎవరైనా చదువుతారా? 119:18. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవము. యేసయ్య మీ కన్నులు తెరిస్తే ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు మీకు కనబడతాయి. ఇప్పుడు మామూలుగా చదివితే అసలు బైబిల్ చదవకు తెయదు. ఒక అధ్యాయం రాయండి అంటే రాయబు తెయదు. అసలు రాసినా ఏంటి రాసావో నీకు తెలీదు. ఈ మధ్య పిల్లలు కూడా తయారయ్యారండి. జిరాక్స్ మిషన్లు ఉన్నాయి కదా కొత్తవి, ఆ జిరాక్స్ మిషన్లో తయారయ్యారు. ఏదైనా రాయండి అన్నారనుకోండి, పేజీ ఇలా చూసాడు, ఇలా రాశాడు, అంతేగాని బుర్రకెక్కదండి. ఇది చూసిందే, ఇది రాసిందే, కానీ ఇది మైండ్లోంచి రాదు, డైరెక్ట్ జెరాక్స్. ఈ కొత్త టైప్ ఆఫ్ సిస్టమ్ ఈ న్యూ జనరేషన్లోనే నేను చూశాను. ఇంతకాలం కొంచెం బుర్రలోంచి వెళ్ళింది, ఇప్పుడు బుర్రలోంచి వెళ్ళడం బైపాస్, నెట్ బైపాస్ అంటారు అన్నమాట. నేషనల్ హైవేలు అంటే బైపాస్లు కదా, పిఠాపురం వెళ్ళక్కర్లేదు, హైవేలో వెళ్ళిపోవచ్చు. అలాగే ఎలవెన్స్లోకి వెళ్ళక్కర్లేదు, బైపాస్లో వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ బైబిల్ బ్రెయిన్లోకి వెళ్తారు, బైబిల్ ఎలా కాగితంలోకి వచ్చేస్తుంది. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు అయ్యా యెషయా గ్రంథం 29:18 సత్యం. గుడ్డివారి కన్నులు తెరబడదండి, గుడ్డివారి చూస్తారు. చూడండి యెషయా గ్రంథం 29:18. అమ్మా గుడ్డివారు కన్నులారా చూచెదరు. ఇప్పుడు నీ మనస్సు దేవుడు తెలిస్తే, నీ మనస్సు దేవుడు తెలిస్తే చీకటి అయిపోయినా సరే మనకు అవసరం లేదండి. గాఢాంధకారంలో కూడా నీకు వెలుగు కనబడుతుంది. అప్పుడు నీకు సెల్ ఫోన్ వెనకత లైట్ ఉండవలసిన అవసరం లేదు. యూ కెన్ సీ ద డార్క్నెస్ అండ్ గో. అపోస్తలుడైన పౌలు ఒక దగ్గరికి వెళ్ళాడు, చెరువు నదుడికి. ఆ నదుడిని యేసు ప్రభుని గురించి చెప్తున్నాడట. చెప్తుంటే అక్కడ పక్కన ఒక ఆవిడ ఉంది. ఆవిడ చిన్న బిజినెస్ తెలుసుకుంటుంది, అక్కడ వ్యాపారం, ఏదో రంగురంగుల పళ్ళు ముగ్గులు వేసుకోవడానికో దేనికో అమ్ముతుందట కదండి. అమ్ముతుంటే పౌలు చూశాడండి. చూసి ఏం చేయడం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 16:14 చూడండి. అప్పుడు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచండి. ఏమన్నా మళ్ళీ చదవమ్మా. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక. అంటే సరిగ్గా మనం అర్థం చేసుకోవాల్సింది
దేవుడు హృదయాన్ని తెరిస్తే గాని ఏది మనకి అర్థం కాదు. ఏది అర్థం అవ్వాలన్నా దేవుడు మన హృదయాన్ని తెరవాలి. మన కళ్ళు తెరిస్తేనే ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తాము. దేవుడు మన హృదయాన్ని తెరిస్తే గాఢాంధకారములో చీకటిలో నడిచినా సరే ఏముందండి? గాఢాంధకారంలో ఏ అపాయములకు చీకటికి నేను భయపడను కదా. దేనికి నేను భయపడను? గాఢాంధకారపు లోయలో, గాఢాంధకారం తప్పటి, దాని పేరు అసలు పేరు మరణాంధకారపు లోయ. ఇన్ ద షాడో ఆఫ్ వ్యాలీ ఆఫ్ డెత్, మరణము యొక్క ఛాయలలో నేను నడిచినప్పటికీ నేను దేనికి కూడా భయపడదు. ఎందుకంటే నా హృదయం తెరిచాడు ఆయన. నా కన్నులకు చీకటి కనబడదు, అంత వెలిగే. సో ఐ కెన్ సీ లైట్ ఈవెన్ ఇన్ ద డార్కెస్ట్ నైట్స్. చీకటిలో కూడా నాకు వెలిగే. ఆయన హృదయం తెరిస్తే ప్రభు ఆమె హృదయం తెరిచని కనుక చదవండి. కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. నేను చెప్తున్న మాటల మీద మీరు లక్ష్యం ఉంచాలి అంటే ప్రభువు మీ హృదయాన్ని తెరవాలి. మీ మనస్సు సెల్ ఫోన్ మీద ఉంటే మీ మనసు తెరవబడదు. మీరు యు ఆర్ స్టిల్ బ్లైండ్. మీ మనస్సు క్లాస్ రూమ్ మీద ఇంకెక్కడ ఉంటే God will never open your heart. నీ హృదయం తెరబడాలంటే నీ మనస్సు ఎక్కడే ఉండాలా? ఆ మనస్సు దేవునికి ఇవ్వాలి. కండిషన్ ఏమిటంటే నీకు లోబడతాను అని నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడే నీ మనస్సు తెరవబడుతుంది. రైట్. 26వ అధ్యాయము అపోస్తల కార్యాలు 18వ వచనం వస్తారు చూడు. నీవు నన్ను చూచిన సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు, నేను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకట్ల నుండి వెలుగులోనికి, సాతాను అంధకారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడి వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్ను తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదని చెప్పాను. వారి కన్నులు తెరచుటకై నేను వారి యొద్దకు పంపేదను. ఏమంటే unless somebody is sent, nobody's eyes will be opened. పంపబడువాడు లేకపోతే అసలు విశ్వాసం వచ్చడానికి తావే లేదు. పంపబడిన వాడు లేకపోతే విశ్వసించడానికి అవకాశం లేదు కదండి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని కూర్చిన మాట వలన జరుగును. పంపబడిన వాడు ఉంటేనే కానీ మీకు ఎవడో కూడా చెప్తాడా? ఎవడో పంపించబడాలి. పంపించబడిన వాడు చెప్పిన మాట వింటేనే మీ మనసు తెరవబడుతుంది. ఇవన్నీ ఎందుకు దేవుడు అలా పెట్టాడు అంటే ఆ ప్రశ్న వేయడానికి మనకు అర్హత లేదు. దేవుడు కొన్ని రూల్స్ అండ్ ఫార్ములాస్ పెట్టాడు. ఆ ఫార్ములాస్ అంతే. భూమికి గ్రావిటేషనల్ పుల్ ఎందుకు ఉండాలి? ఫ్యాన్ ఇలాగే ఎందుకు తిరగాలి? లైట్ ఎందుకు వెలిగివ్వాలి? ఆ 2 వైర్లు అక్కడ పెడితే వెలుగుతుంది, ఇక్కడ పెడితే తిరుగుతుంది. ఆ 2 వైర్లే వెరీ సేమ్ పవర్, 220 volts. దానికి పెడితే అది వెలుగుతుంది, దీనికి పెడితే తిరుగుతుంది. కారణం there are certain principles which God has. దేవునికి ఉన్న కొన్ని నిబంధనలు నియమావళులను బట్టి దేవుడు ఏర్పాటు చేస్తాడు. నేను పంపుతాను, వాడు వచ్చి నీ మీద చెయ్యేస్తాడు, నువ్వు పరిశుద్ధాత్మ పొందుతావు. హల్లెలూయా. వాడు రాడు, నీ మీద చెయ్యడు, నీకు పరిశుద్ధాత్మ రాడు. అంతే. దానికి కారణం ఏంటి? దట్ ఈస్ ద ప్రిన్సిపల్ విచ్ గాడ్ గేవ్. ఇకపోతే ఉన్న కళ్ళు పీకించుకోవడం గురించి వద్దాం.
ఉన్న కళ్ళు పీకించుకోవడం వల్ల తెలుసా? ఏమి లేదు, సెల్ ఫోన్ పెట్టి ఫ్రీ ఫైర్ ఆడేటి పడిపోతాయి అంతే. తెల్లర్లు ఆడేది ఏమైనా కళ్ళు. రోజ్ వాటర్ వేయాలి కళ్ళల్లో. ఏమేయాలండి? ఏమేయాలా? రోజ్ వాటర్ కళ్ళల్లో ఎవడేసుకుంటాడో తెలుసుదా మీకు? బాబు నీకు తెలుసా? నీకు తెలియదు. నీకు తెలుసా? అసలు రోజ్ వాటర్ అంటే తెలుసా? రోజ్ వాటర్ మొక్కకి రాసి తలగవుతారేట రాసుకుంటే వస్తుందా? రోజ్ వాటర్ ఎవరు వాడతారు, ఎవరు రాసుకుంటారంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆర్క్ వెల్డింగ్ చూసారా? ఎనప రాడ్లు అడుగుతారు కదా, వెల్డింగ్ చేస్తారు. ఆ స్పార్క్ ఇలా వస్తూ ఉంటది. దానివల్ల అల్ట్రా వైలెట్ రేస్ వస్తాయి, ఇన్ఫ్రా రెడ్ రేస్ వస్తాయి. ఆ రేసు కళ్ళల్లో పిలితే రెటీనా మీద వర్క్ చేస్తాయి. కళ్ళలో స్క్రీన్ ఉంటుంది లోపల, దాన్ని రెటీనా అంటారు. ఆ రెటీనా దగ్గర సెన్సిటివ్ నర్వ్ ఎండ్స్ ఉంటాయి. ఆ సెన్సిటివ్ నర్వ్ ఎండ్స్ కి లైటింగ్ ఇన్ఫ్రా రెడ్ రేస్ తగిలినప్పుడు అవి బర్న్ అయిపోతాయి. అప్పుడు ఈ కళ్ళులాగా అయిపోయి నీరు కారుతాయి. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కళ్ళల్లో రోజ్ వాటర్ వేసుకోవచ్చు. రోజ్ వాటర్ వేసుకున్న తర్వాత డార్క్ గ్లాస్ పెట్టుకొని వెల్డింగ్ చేయాలా? అది పెట్టుకోకుండా వెల్డింగ్ చేస్తారు ఇలా మరవాళ్ళు. దానివల్ల కళ్ళు అలాగే అవుతుంది. ఇప్పుడు నీకు రోజ్ వాటర్ ఎందుకు అవసరం వచ్చింది చెప్పంటారా? సెల్ ఫోన్ ఫ్రీ ఫైర్ ఆడేయడం వల్ల ఈ కళ్ళల్లో రోజ్ వాటర్ వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇది యాక్చువల్గా వెల్డింగ్ చేసే వాళ్ళు వాడవలసిన మెడికల్ ఫార్ములా. దాన్ని పట్టుకొచ్చి నువ్వు వాడుతున్నావంటే నువ్వు వెల్డర్ కింద సమానం ఉన్నవంటే. యు ఆర్ నథింగ్ మోర్ దెన్ ఎ వెల్డర్ కదండి. ఇనపొక్కులు అంటించుకుని వాడు వాటి. కాబట్టి దేవుడు మనల్ని రాజులు యాజకులుగా చేసి సింహాసనం మీద కూర్చోబెడతారని అంటే, మీరు ఒక్క సింహాసనం మీద కూర్చోదంట ఎగిలా కనపడగానే ఏమవుతుంది? వెళ్ళిపోతుంది కదండి. అందుకని కుక్క సింహాసనంలో పరిగెత్తి వెళ్ళిపోతుంది ఎందుకు? బురదలోకి. గాడ్ సెడ్ హి విల్ పుట్ యు ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ ప్రిన్స్. రాజకుమారుడికి ఉండవలసిన హోదా నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. మనకి మీరు ఏంటంటే పోగొట్టుకున్నారో అవన్నీ తిరిగి మీకు ఇచ్చేస్తారు. జీవవృక్షాన్ని పోగొట్టుకున్న దేవుడు మనకి ఇస్తానంటాడు. జీవవృక్షం విందు చేస్తారు అబ్బాయి అంటాడు. విందు నేనే వడ్డిస్తాను నీకు జీవవృక్ష ఫలాలు అంటాడు. ఆగు అంటాడు. అలాంటి దేవుడిని పెట్టుకున్న మీరు ఈ చెత్త సెల్ ఫోన్ పెట్టుకొని దేవుడిని విడిచిపెట్టేసి మనస్సు తెరవపడకుండా కళ్ళల్లో రోజ్ వాటర్ వేసుకొని ఇంకో 4 రోజుల్లో కళ్ళు పోతాయి. గుంటూరు అయిపోయాయి తిరుక్కొని బాబు బాబు కళ్ళు పోయాడు. సరిపడి వాడే బాబు కళ్ళు పోయాడు. అప్పుడు ఏం చేయబడ్డారు? డాక్టర్తో తీసుకు ఎందుకు తీసేవాడు. రైట్. ఇప్పుడు ఒక కళ్ళు పోగొట్టుకున్న గురించి చెప్తారా? 2 కొరింథీయుల పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక బ్రహ్మరాయన పత్రిక అమ్మా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అండి. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రములకు శుద్ధీకరణము కలుగజేశారు. ఏంటంటే క్రీస్తు సువార్తను కూర్చిన వెలుగు మీ మీద ప్రకాశింపకుండా ఉండేటట్టు ఇహలోక సంబంధమైన దేవత మీ కళ్ళని పొడిచేసింది. అర్థమైందా? మీరు గుడ్డోళ్ళు ఎందుకు అయిపోయారు? నేను చెప్తుంటే మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? ఎందుకు మీరు మీ పాఠాలు చదువుతుంటే అర్థం అవ్వటం లేదు? మీ మనసు తెరవబడలేదు. ఎందుకు తెరవబడలేదు? మీ కళ్ళు కనపడతలేదు. కళ్ళు ఎందుకు కనపడతలేదు? యేసుక్రీస్తుని గురించిన సువార్త
మీకు అర్థం కాకుండా ఉండాలని ఇహలోక సంబంధమైన దేవత, విశ్వాసులైన వారి మనోనేత్రములకు ఇహలోక సంబంధమైన దేవత అంటే ఎవరికి తెలుసా? ఎవరు అనుకుంటారు? మీకు అర్ధరాత్రి ఫోన్ చేస్తుంది అది. ఇహలోక సంబంధమైన దేవత అంటే ఎవరు అనుకుంటారండి? అందరూ పడుకున్నాక 11 గంటలకు ఫోన్ చేస్తుంది కదా, అది ఇహలోక సంబంధమైన దేవత. అది ఏం చేసిందట? నీ కళ్ళకి ఏం కలిగించింది? పుట్టిస్తారు. అందుకని గుడ్డు అయిపోయావు. లవ్ ఇస్ బ్లైండ్ అంటారు కదా, అంటారు కదండి. లవ్ ఇస్ బ్లైండ్ అనే కాదా? ఇది ఏం కనపడదు. లవ్లో ఉంటేనట విమానం నిలిపోతున్నట్టు ఉంటున్నారా ఆయన అలాగా కదండి. కానకిల్లి వెళ్ళినట్టు ఉంటుందేమో కదా. లేకపోతే ఇంకెవరికైనా అనుభవాలు ఉంటే చెప్తారు. అంత హ్యాపీగా ఉంటుంది. ఎవరు వస్తున్నారని చెప్తున్నాడు, మీ లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి హ్యాపీ. జీవితం చాలా సౌఖ్యంగా గడిచిపోతుంది అనుకోవద్దు. మోడీ గారు చెప్తున్నారు టుమారో ఇస్ అ బెటర్ టుమారో అని. కాదు. రైల్వే స్టేషన్ లో బోర్డులు పెడుతున్నారు టుమారో ఇస్ అ బెటర్ గుడ్ టుమారో అని. అవ్వలేదు. 2019లో టుమారో ఇస్ గుడ్ టుమారో అనుకుంటే 20 వచ్చింది. 20లో ఏమొచ్చింది? కోవిడ్ వచ్చింది. మెంటల్ రైల్వే రైల్వే మనవాళ్ళు అవునా కాదు. Tomorrow is not a good tomorrow. Don't hope it. You have to struggle. కష్టపడాలి. కష్టం లేకుండా రోజులు గడిచే రోజులు కాదు. వచ్చేవన్నీ కూడా గడ్డు రోజులు. ఎంప్లాయ్మెంట్ ఉండదు. జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ తక్కువ. ప్రొడక్టివిటీ తగ్గిపోద్ది. పవర్ కట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ప్రెడిక్షన్స్. ఎప్పుడైతే కార్పొరేట్ సెక్టర్ పాడైపోద్దో, ఎప్పుడైతే షేర్ మార్కెట్ డౌన్ అయిపోద్దో, మన బతుకులు కూడా డౌన్ అయిపోతాయి. తెలుసండి ఎలాంటి షేర్ మార్కెట్ పడిపోద్ది, ఎలా పెరుగుతుంది అన్నది ఎకనామిక్స్ క్లాస్ చెప్పాలంటే ఓ రోజు అంతా పడుతుంది. సింపుల్ వింటానంటే చెప్తాడు చక్కటి తీరి. యు ఆర్ నాట్ గోయింగ్ టు లివ్ ఏ గోల్డెన్ లైఫ్. భారతదేశంలో రానున్న కాలాలు యవనస్తులకు ముఖ్యంగా గొడ్డు సమస్యలు ఎదురవుతాయి. డిఫికల్ట్ డేస్ ఆర్ కమింగ్ అహెడ్ ఆఫ్ యూ. మేము మా జీవితం గడిపిస్తున్నాం. వీఆర్ అట్ ద డెడ్ ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. మా జీవితం దేవుడు హాయిగా గడిపించాడు. ఎందుకంటే మేము చిన్నప్పుడే మా జీవితాన్ని ఆయన చేతికి పెట్టుకున్నాం. ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు, పైకి తీసుకెళ్ళాడు, ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ఇప్పటికి కూడా ఏమి కావాలంటే అది దేవుడు ఇస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. హల్లెలూయా. నీకు ఎప్పుడు, ఎందుకంటే మీ మనసు తెరవబడలేదు. మీకు వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు కనబడతా లేదు. మీకు మనసు తెలిస్తే దూతియా మనసు తెలిసినట్టు తెరవబడటం లేదు. ఎందుకంటే ఇహలోక సంబంధమైన దేవత, అందరూ చెప్పండి, ఇహలోక సంబంధమైన, అందరూ చెప్పండి, ఇహలోక సంబంధమైన దేవత మీ మనోనేత్రములకు పుట్టితరము కలిగి చేసినందున మీరు గ్రహింపకున్నారు. ఎందుకు గ్రహించుకోవడం లేదు? ఇహలోక సంబంధమైన దేవత మీ మనస్సు అనే కంటికి గుడ్డితనాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీరు గుడ్డోళ్ళు అయిపోయారు. చూడట్లేదు, చదవట్లేదు, వినట్లేదు. కాబట్టి దేవుడి ప్రియబిడ్డలారా, యేసు ప్రభువట మరణించి తిరిగి లేచి తర్వాత శిష్యులకు మనస్సు తెరిచి, ఇప్పటి నుంచి చూడండి శిష్యుల జీవితం ఎలా పరిగెడుతుంది. ఎప్పుడైతే వాళ్ళ మనసు తెరవబడిందో వాళ్ళ బ్రతికి ఎలా పరిగెడుతుంది, ఒక్కొక్కడు ఎలా మాట్లాడతాడు. ఎంతకాలం పేతురు ఏమో నాకు తెలియదు, యేసు ప్రభువుని చూడలేదు, నాకు తెలియదు, నువ్వేదో అబద్ధం ఆడుతున్నాడు, నాకు అర్థం కావట్లేదు అన్న పేతురు అక్కడ నిలబడి, మీరు ఆయనను సిలువ వేయించితిరి, దానికి మేము సాక్షులము అంటాడు. పేతురుని ఇలా మాట్లాడతాడు. మీరు అలా మాట్లాడతారు. దేవుని కొరకు మనస్సు తెరవబడిన వాడు ఒకలా మాట్లాడతాడు, గుడ్డి మనస్సు కలిగిన మాట్లాడతాడు. హల్లెలూయా. కళ్ళవచ్చండి ప్రార్థించాలి.
ప్రేమ గల దేవా మీకు స్తోత్రాలు. మనస్సు తెరిస్తే మనిషి జీవితంలో వచ్చే మార్పులు, నీ వాక్యం చదువుతుంటే వచ్చే ధ్యానం, సంగతులు తెలుసుకొనుట అద్భుతమైన సంగతి మేము ఈ దినాన్ని గ్రహించుకున్నాం. పునరుద్ధారణమైన యేసయ్య, నీవు శిష్యుల మనస్సు తెరిచినట్లు మా మనస్సు కూడా తెరవమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీరు చెప్పినట్టు మేము వింటామని, నీకు విధేయులు అవుతామని ఒప్పుకుంటున్నాం. సంఘం పరంగా నేను ఒప్పుకుంటున్నాను. ఇండివిజువల్గా ప్రభు మీరు ఒప్పించండి. నీ మాటకు విధేయులై జీవించే కృప ఇవ్వండి. బిడ్డలు బహుగా ఆశీర్వదించండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభు, పరిశుద్ధాత్ముడైన దేవుడు సదా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి 10 నిమిషాలు కూర్చోండి. ఈ ఫ్రంట్ పేజ్ 2 సీట్లు ఖాళీ చేసేసి క్విజ్కి ఎవరెవరైతే సిద్ధపడ్డారో వాడి ముందుకు రావాల్సిందిగా మనం వచ్చేస్తున్నాం. ఈవేళ క్విజ్ రూత్ గ్రంథం మీద వచ్చే నెల క్విజ్ న్యాయాధిపతుల గ్రంథం మీద. క్విజ్ లో ఉండేవాళ్ళు ముందు బెంచీల మీద 2 బెంచీల మీద రావాల్సిందిగా మనం రూత్ గ్రంథం మీద క్విజ్ కాంపిటీషన్ జరుగుతుంది. దయచేసి మిగతా ఉన్నారా? కుమారి ఉంటా బయట కూర్చుంటే ఆ 2 బెంచులు కూడా రైట్. రూత్ గ్రంథం మీద క్విజ్ అంటే రబియా అకౌంట్స్ రబియా లేదా రబియా రైట్. అమ్మా మీరు నెంబర్లు ఇచ్చేసి 1 మీరు 1 2 3 4 5 6 మీరు 6 అండి. 5 ఏమిటి 6 7 ఏమో ఇందిరా గారు మీరు లేరా? 7 పెండివు కుమారి తిరిగి వచ్చి అవి దగ్గరికి వచ్చి కుమారి 7 8 నువ్వు 9 నువ్వు. ఓకే రైట్. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ చేయండి. సరే టైం వెళ్ళిపోతాడండి. కొంత దూరం వచ్చారు. వారు ఎలిగెత్తి ఏడవగా వార్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూత్ ఏమి చేశాడు?
కరెక్ట్. ఆశాజ్యోతి ఒక మాట. రెండో ప్రశ్న మీద మాట్లాడి నయోమి రూతుతో ఎవరిని వెంబడించమని చెప్పారు? నయోమి రూతుతో ఎవరిని వెంబడించమని చెప్పారు? తన తోటికోళ్ళైన ఓర్పని. అదమ్మా రైట్. క్వశ్చన్ ఏది? రూత్ నయోమితో ఎన్ని విషయములలో వెంబడించునెను? ఎన్ని విషయాలు చెప్తే చాలు? 1, 2. చెప్పండి. నీ జనమే నా జనము. అది కాదు, నువ్వు ఎన్ని నువ్వు వరుసలో లెక్కెట్టుకో నాకు నెంబర్ చెప్పు. 4. నీ జనమే నా జనమే. నీ వచ్చి చోటగా నేను వచ్చాను. ఎన్ని వద్దురాకు, ఎన్నింటిలో 4. లెక్కెట్టుకోవడం జాగ్రత్తగా, మళ్ళీ లెక్కెట్టుకో. 4. నెక్స్ట్ అమ్మా మీరు 2 కాదు, 5 కాదు, శృతి గారు 7. అది కూడా కలిపి, అది కూడా కలిపారండి. శృతి గారు ఇచ్చాడు 6 చెప్పారు కానీ 6 ఏంటి చెప్పండి? నువ్వు ఏ చోటుకి వెళ్తే ఆ చోటుకి వెళ్తాను అంతే. నువ్వు నివసిస్తే నేను నివసిస్తాను అంతే. నీ జనమే నా జనం అంతే. నీ దేవుడే నా దేవుడు అంతే. నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను అంతే. నేను పాతి పెట్టాను, నేను పాతి పెట్టాను. 6 రైట్. ఇప్పుడు 4 మీదే ప్రశ్న. రూతు నయోమితో ఎన్ని విషయములలో వెంబడించను అన్నది? రూతు నయోమితో ఇందాక 6 విషయాలు వెంబడిస్తాను అన్నది. ఎన్ని విషయాలు వెంబడించడం అన్నది? 4 విషయాలు వెంబడిస్తాను అన్నది. 6 విషయాలు నేను నీకు వెంబడించడం అన్నది ఒక దగ్గర. ఏంటి చెప్పండి? రైట్. నెక్స్ట్ విజయ చెప్పు. ఆరు అయిపోయిందమ్మా, అది అయిపోయింది. అవి వెంబడిస్తాను అంతే. నెక్స్ట్ వీక్ చెప్పండి. 2 చెప్పండి. మీకు అయిపోయింది. పాస్. నెక్స్ట్ సుమతి గారు ఒక్క విషయమే. ఏం చెప్పండి? అది కాదు, రైట్. అది కాదు, ఇంకేమో చెప్పండి. రైట్. నెక్స్ట్ ఏ విషయంలో వెంబడించను అన్నది? రైట్. అక్కడికి అయిపోయి కదా. వండర్. అయిపోయింది. అది వదిలి ఈ ప్రశ్న 4 వద్దు నీదమ్మా. మరణము తప్ప మరి ఇవ్వండి మార్పు ఇచ్చేదాన్ని. సుమితిదాన్ని ఒక మార్పు. మరణంలో నేను వెంబడిస్తాను అనలేదు కదా. మరణం తప్ప అన్నది అంటే మరణంలో నీ బట్టి నువ్వు చచ్చిపోయి ఆ బట్టి అంతేగా నువ్వు చచ్చిపోయి నేను చచ్చిపోయి అనలేదు. రైట్. నెక్స్ట్ 5 విజయ. నయోమి కుటుంబము బెత్లెహేము నుండి మోయాబు దేశములకు వలస వెళ్ళి అక్కడ ఎన్ని సంవత్సరములు నివసించని? 10 సంవత్సరాలు. ఇంకేం మార్పు ఇచ్చేది? తర్వాత సుమతి గారి ప్రశ్న. తనతో కూడా బెత్లెహేమునకు వచ్చుటకు మనస్సు కుదిరినదని ఎవరిని గురించి తెలుసుకొనివి? తనతో కూడా బెత్లెహేమునకు వచ్చుటకు
మనస్సు కుదిరినదని ఎవరిని గురించి తెలుసుకొని. కరెక్ట్, ఇచ్చే గారి మార్పు. నెక్స్ట్ కుమారి నయోమి రూతు మోయాబు దేశమును విడిచి మోయాబు దేశమును విడిచి ఎక్కడి వరకు ప్రయాణం చేసి బెత్లెహేము వరకు. కుమారి నెక్స్ట్ రూత్ గారు. నయోమికి సర్వశక్తుడు చాలా దుఃఖము కలుగజేశాడు కనుక ఆమెను యాభని పిలవాలని చెప్పాడు. కరెక్ట్, మార్పించాడు. రైట్, నెక్స్ట్ ఇది రూతు నయోమితో కలిసి బెత్లెహేము ఏ ఋతువులో చేరను, ఏ టైంలో చేరదనుకో మరి తెలియదు. ఓకే, కరెక్ట్ కరెక్ట్, ఇచ్చేది ఎవరి కోత ఆరంభంలో. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ దీని. ఎలీమెలెకు ఏ గోత్రము వాడు? నెక్స్ట్ రాణి. యూదా బెత్లెహేము యూదా గోత్రము వాడు. ఇచ్చాడు యూదా గోత్రం, ఎఫ్రాతా గోత్రం లేదు అసలు. ఎఫ్రాయిము గోత్రం ఉంది, ఎఫ్రాయిము గోత్రం ఉంది. ఎఫ్రాతా అనేది గోత్రం కాదు, ఎఫ్రాతా అనేది ప్లేస్. అంటే ఎఫ్రాయిములకే ఇచ్చాడు మొట్టమొదట, కొంతకాలం వాళ్ళు అక్కడ ఉంటారు, అందుకని ఎఫ్రాతా పేరు వచ్చింది. ఎఫ్రాతా పేరు కారణం ఉంది, రాహేల్ అక్కడ చచ్చిపోయింది, అందుకని దానికి ఎఫ్రాతా పేరు వచ్చింది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఏముందండి రాణిది. బోయజు పొలకు పోయి వారి మీద ఉంచబడిన పనివానిని ఈ చిన్నది ఎవరిది అని అడుగగా వాడు చెప్పిన సమాధానంలో రూతుని గురించి 50 అంటే పన్నెండు అడిగాడు, ఈవిడెవరని అడిగాడు కదా, ఈ చిన్నది ఎవరని అడిగాడు. ఇక్కడ అంటే ఆ పన్నెండు ఈ చిన్నదే చెప్పలేదు కదా, ఆ పన్నెండు వేరే పదం వాడాడు. ఏం వాడాడు? భయపీరాలేదు, ఆయనకి తెలియదు, అది చెప్పలేదు. నా దగ్గరికి వచ్చి నేను పన్ను చేనుకున్నారు వెనక నుండి పన్నుల మధ్య నేను పెరిగి వేసాను. ఆవిడకి ఏమని అన్నాడు? మోయాబిరాలు యవ్వనురాలు అన్నాడు. యవ్వనురాలు అన్నాడు, మోయాబిరాలు. ఎందుకలా కన్నా తెలుసా? ఎందుకని తెలుసా? ఆ పడోడు బోయస్ చేసుకుంటాడని ప్రయత్నిస్తాడు. అందుకని కాబోయే అమ్మగారు కదా ఆవిడ, కాబట్టి అమ్మగారిని ఏమన్నా లోకంగా మాట్లాడకూడదని యవ్వనురాలు అని చెప్పి ఆడికి అట్రాక్టివ్ ఉండేటట్టు చెప్పాడు. అసలు ఎంత తెలివి చూడు, పడోళ్ళు అలా ఉండాలి, ఇంటెలిజెన్స్ చెప్తుంది. రైట్, నెక్స్ట్ ఎవరిదండి? సృజనాది. బోయజు తొలిసారి రుచితో మాట్లాడినప్పుడు ఆమెను ఏమని పిలిచారు? మార్పు ఇచ్చాడు, నా కుమారి అని పిలిచాడు. తర్వాత ఎవరిదంటే దీని కదా. రైట్, అలనాడు బోయజు పలికిన ఒక మాట మన మాజీ ముఖ్యమంత్రి ముఖ్య నినాదం ఏంటది?
అలనాడు బోయజు పలికిన ఒక మాట మన మాజీ ముఖ్యమంత్రి ముఖ్య నినాదం ఏంటది? మాజీ ముఖ్యమంత్రి ఎవరండి? చంద్రబాబు నాయుడు ముఖ్య నినాదం ఏంటి చెప్పండి. సరే నెక్స్ట్ ఎవరిది? మీరు కదా చెప్తారా లేదా? రాదు. నెక్స్ట్ విజయ్ చెప్పు అమ్మా. ఏం లేదండి. అలనాడు బోయజు పలికిన ఒక మాట మన మాజీ ముఖ్యమంత్రి ముఖ్య నినాదం ఏంటది? ఓకే, సోదిగా చెప్పండి. అపోజిషన్ కాదు, కుమారి చిరకలో ముచ్చు కాదమ్మా. రూత్ లేదు తెలీదు. ఎవరు అర్థమైపోయారండి? అర్థమైపోయి జన్మము అంటే జన్మమే కదా, రాసి పైన రైట్. నెక్స్ట్ ఎవరిదండి? విజయం. రైట్. అబ్రహాము చెయ్యబట్టే చేశాడు, రూతు చెప్పకుండా చేసింది ఏంటది? అబ్రహాము చేయబట్టే చేశాడు, రూతు చెప్పకుండా చేసింది ఏంటది? జన్మభూమిని విడిచి తల్లిదండ్రులు విడిచింది. జన్మభూమిని తల్లిదండ్రులు విడిచి అయోనితో విజయ్ వాకి అంటే జన్మభూమిని విడిచిపెట్టి అన్నది కాబట్టి స్వదేశంలో విడిచిపెట్టి యెహోవా రెక్కల కిందకి రావడము అది. నెక్స్ట్ సుమతి గారు, దేవుడు ఏది ఇచ్చినది బోయజు రూతుతో అనెను. దేవుడు ఏది ఇచ్చినది బోయజు రూతుతో అనెను. అమ్మా అదంతా చెప్పలేదండి. చాలా డీసెంట్ గా మాట్లాడుకున్నారు, ఇలాంటి విషయాలు మాట్లాడలేదు. రైట్. ఎవరైనా చెప్తారా? ఇది ఇదే క్వశ్చన్ ఇది కాదు, ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాడు. దేవుడు ఏమి ఇచ్చుడని బోయజు రూతుతో అనెను. నెక్స్ట్ అమ్మా కాదమ్మా. నెక్స్ట్ రూత్. నెక్స్ట్ కాదు, అసలు దేవుడు ఏమి ఇచ్చుడని బోయజు రూతుతో అనెను. దేవుడు ఏమి ఇస్తాడు అని చెప్పాడు. కొంచెం స్పెషల్, అందుకే అడుగుతున్నాడు. రాడి చెప్పమ్మా. అమ్మా నీకు ఖ్యాతి కాదు, సంపూర్ణమైన బహుమానం. అబ్బా ఏమి కరెక్ట్ అంటే సంపూర్ణమైన బహుమానం. త్వరగా ఓపిక పట్టి అది ఒకసారి చాలా అలా ఓపిక పట్టాలి. ఏది రానట్టే ఉండాలి అని అంటే వచ్చింది. నెక్స్ట్ ఎవరిది అడిగారు ప్రశ్న? ఇప్పుడు రూత్ గారు కుమారి గారు నీదమ్మ ప్రశ్న. రైట్. రూతు పరిగా ఏరుకున్న పంటలు ఏవి? రూతు పరిగా ఏరుకుంది, ఏమేమి పంటలు ఏరుకుంది? కరెక్ట్. ఇచ్చే ఈసారి రూత్ గారి ప్రశ్న. ఇశ్రాయేలీయులు పూర్వము చెప్పు తీసి ఇచ్చినట్లు
చెప్పు తీసి ఇచ్చినట్టయితే ఏమని అర్థము? నా చెప్పు తీసి మీకు ఇచ్చాడు అనుకో, ఇస్తే కొడితే కాదు, ఏమని అర్థము?